నీ గుడిలో దివ్వేలము రామయ్యా నీ గుడిలో దివ్వేలము నీ పాదముల చెంత పుష్పాలము నీ పాదముల చెంత పుష్పాలము రామయ్యా నీ గుడిలో దివ్వేలము రామయ్యా నీ గుడిలో దివ్వేలము నీ పాదముల చెంత పుష్పాలము నీ పాదముల చెంత పుష్పాలము నీవున్న మా ఇల్లు కన్నుల పంట నీకేమో మా మీద దయరాదంట నీకేమో మా మీద దయరాదంట ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము తండ్రి మాట జగదాటని తనయుడి వంట తనయుడి వంట ఒక మాట ఒక బాట నీదేనంట ఒక మాట ఒక బాట నీదేనంట ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము రామయ్య నీ గుడిలో దివ్వేలము రామయ్య నీ గుడిలో దివ్యేలము నీ పాదముల చెంత పుష్పాలము నీ పాదముల చెంత పుష్పాలము అడవులలో తిరిగావు రామయ్య అడవులలో తిరిగావు రామయ్య ఆదర్శమూర్తివి నీవేనయ్యా ఆదర్శమూర్తివి నీవేనయ్యా ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము బంగారు కానుకలు నీదేనేను బంగారు కానుకలు నీదేనేను అనుదినము నీ నామాన్ని పాడేదా అనుదినము నీ నామాన్ని ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము రామయ్య రామయ్య రక్షించగా రామయ్య రామయ్య రక్షించగా ఈ దీన భక్తులను దీవించగా ఈ దీన భక్తులను దీవించగా ఓ రామయ్య నీ పాదముల చెంత పుష్పాలము ఓ రామయ్య నీ
రామస్య అయనం రామాయణం అంటే రాముని యొక్క చరిత్ర రామాయణం. అయితే ఇక్కడ స్వామి రామో విగ్రహవ ధర్మ అంటే సీతమ్మ తల్లి యొక్క కళ్యాణ మహోత్సవం అన్నారు కదండి. అంటే లోక కళ్యాణం కొరకే వారికి మనం కళ్యాణ మహోత్సవాలు కానీ శివపార్వతుల యొక్క కళ్యాణం, పార్వతి కళ్యాణం, మనకి ఈ దీప పూజలు కావచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా పరమేశ్వరుడికి అనేక రకాలైనటువంటి చక్కని పూజలు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, అన్నీ మనం ఆచరణ చేస్తూనే ఉంటాం అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు అయిపోయింది కదా, మళ్ళా ఏం చేయాలి అని అంటే లోక కళ్యాణం కొరకే మనం చేసేటటువంటి ఈ హోమాలు కానీ, పూజలు కానీ, యజ్ఞాలు కానీ, తర్వాత ఉపన్యాసాలు కానీ ఏమైనా కూడా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో మనందరం కూర్చొని వీధులని క్లాస్ ముందు పారాయణం చేస్తారు కదా. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పారాయణం చేసిన 10 మంది అయినప్పటికీ కూడా ఆ పారాయణం యొక్క ఫలితం అనేటటువంటిది ఈ చుట్టుపక్కలంతా వాళ్ళందరినీ కాపాడేస్తుంది. మనకి అంత ఎందుకు ఒకసారి సునామీ వచ్చింది, ఒకసారి చెన్నైకి వచ్చింది కదా సునామీ కూడా. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది మనకి బీచ్ పక్కన అమ్మవారు తెలుసుకున్న మీ అందరికీ కూడా. అమ్మవారి పేరు కూడా అష్టలక్ష్మి అమ్మవారు. కానీ అమ్మవారి గుడి దగ్గరికి మాత్రం సముద్రుడు రాలేకపోయాడు. ఎందుకు రాలేదండి? రావచ్చు కదా లోపలికి. అలాగే ఇంకా చాలా మంది చెప్తుంటారు ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఈ ఏమంటారు అంటే గాయత్రి యజ్ఞం హవనం అంటారు చూసారా, ప్రతిరోజు ఆ హవనం జరిగేటటువంటి ఆ ప్రదేశంలో సునామీ రాలేదన్నమాట. చూడండి, నీళ్ళు రాలేదంట, మన దగ్గరలోనే ఉంది వాళ్ళ ఇల్లు కూడా. ఎందుకు రాలేదండి అని అంటే భగవంతుడు వాళ్ళని కాపాడేస్తాడు తెలియకుండా. వాళ్ళ శక్తి అలా ఉంటుంది. ఈ చార్ధామ్ యాత్రని ఒకసారి కొన్ని వేల మంది చనిపోయారు. మీకు ఐడియా ఉందా? ఇది జరిగి కూడా దాదాపు 10 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. చనిపోయే విషయంలో 2 మాతాజీలు మేము యాత్రకు వెళ్దాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని గురూజీని అడిగారు. అడిగితే గురూజీ ఎందుకో తెలియదు మీరు వెళ్ళొద్దు అనేసారు. ఇలా జరుగుతుందని తెలియదు పాపం ఎవరికి కూడా. వాళ్ళు చాలా మొండి పట్టుదలతో మేము వెళ్తాం గురూజీ అంటే గురూజీకి అంటే ఎప్పుడలా అయినా వెళ్ళమనే చెప్తారు ఎవరినైనా కూడా. అంతే ఎప్పుడు
చేయడు మన జిల్లా విషయంలో. మీరు వెళ్తారంటే వెళ్ళండి అనేస్తారు. ఆ సారి మాత్రం కోపం వచ్చేసింది గురుజీకి. ఏం చేస్తారు తెలిసిన, మాకు చెన్నై మిషన్కి మధ్య ఎటువంటి సంబంధం లేదు, చౌదాం యాత్రకి వెళ్ళొచ్చేంత వరకు కూడా. కాబట్టి ఇలా ఒక లెటర్ రాయించేస్తున్నారు వాళ్ళతో, సైన్ చేయించేస్తున్నారు వాళ్ళతో ఇద్దరితో కూడా. ఒక ఆశ్చర్యం అనిపించింది, ఎప్పుడు ఎంత స్ట్రిక్ట్గా లేదు కదా, ఈసారి ఎందుకు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారని. వాళ్ళండి ఏం అవసరం పడ్డారు నిజంగా. వేరే వాళ్ళైతే కొట్టుకుపోయే అవసరం వాళ్ళే, కానీ రోప్స్ పెద్ద పెద్ద అవి, ఎందుకంటే కింద గంగమ్మ తల్లి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ చిన్న చిన్న రోప్స్ అంటే ఎంత ఉంటుందండి, ఆ స్టాండ్ అంత ఉంటుంది కదా. వీళ్ళు చూస్తే చాలా భారీ కాయంలో ఉన్నటువంటి ఒక మాతాజీ బాబు, అయినా కూడా ఆవిడ పట్టుదలతో బతికి తిరిగి మళ్ళీ ఆంధ్ర వచ్చేసింది. అంటే ఎవరి అనుగ్రహం వాళ్ళు వచ్చేస్తుంది చెప్పండి, గురువు అనుగ్రహం అంటే వచ్చింది, లేకపోతే వాళ్ళు రాలేరు రండి. కాబట్టి ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి ఆ పవరు, గురు శక్తి, భగవంతుడి యొక్క శక్తి మనం ఎప్పటికీ కూడా కాపాడేస్తుందంట. అందుకనే అరణ్యంలో మధ్యలో చిక్కుపోయినా, లేకపోతే ఇతర రంగంలో ఇరుక్కుపోయినా, ఆ శత్రు మధ్యలో మనం అందులో పడిపోయినా కూడా ఎవరు రక్షిస్తారయ్యా అంటే గురువు పాదుకం, గురువురంగ్రి పద్మే, గురువురంగ్రి పద్మే అంటే గురు పాదుకుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, భగవంతుడి యొక్క పాదుకుల్ని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టము కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయారంటే విశ్వామిత్రుడు పిలిచాడు, వెళ్ళిపోయారు. మాకు అడవిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? గురువుగారు ఎక్కడుంటే అక్కడే, గురువుగారు ఎలా ఉంటే మనం కూడా అలా ఉండాల్సిందే కదండి. మాకు అదిలేదు తెలియదు అనడానికి కుదురుదగ్గ కళ్యాణం జరుగుతుందయ్యా అన్నారు. జగ మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి శివధనస్సు తెలుసుకున్న అందరికీ ఎంతో మంది వచ్చారట. కనీసం ఇలా పైకి కూడా లిఫ్ట్ చేయలేకపోయారు అనమాట. నేను చెప్పాను కదా, 5,000 మంది మల్ల యుద్ధ విశారదులు, శరీర బాడీ బిల్డర్స్ కూడా చూసారా, అలాంటి వాళ్ళు ఆ శకటాన్ని, అది కూడా చక్రాలు ఉన్నటువంటి శకటాన్ని, అది కూడా అలాగితే అప్పుడు శోధనస్సు వస్తుందంట. అంత కష్టమంట శోధనస్సుని తీసుకురావాలి. మరి ఎలా వచ్చిందండి ఈ శోధనస్సు అంటే, మనకి దక్ష ప్రజాపతి తెలుసుకున్న అందరికీ, దక్షుడు యజ్ఞం చేశాడు, నిరీశ్వర యాగం అంటారు. అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈ కలియుగంలో కూడా యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంతా కూడా కదా. కానీ ఒక మహాత్ముని పిలవరు కదండి. తర్వాత మేము డబ్బు పెడుతున్నాము, నేను చేస్తున్నాము అనే అహంకారంగా చేసేవాళ్ళు నిరీశ్వర యాగాలే. పెద్ద పెద్ద పరపతి అంటే పొలిటీషియన్స్ కూడా మరి యాగాలు యజ్ఞాలు చేస్తారు, కానీ కొంతమంది భక్తులు చేస్తారు నిజంగా. ఎందుకంటే లాస్ట్ టైం నేను మధ్యప్రదేశ్ వెళ్ళానమాట. ఆదిశంకరాచార్యుల వారిని అక్కడ నర్మదా నది తీరంలో ఏర్పాటు చేశారు. ఎన్ని 100 అడుగుల పైన అనమాట స్వామి. ఎంత బాలశంకరుడు, అది కూడా ఆ ముఖంలో బాలుని యొక్క ఛాయ. ఎందుకంటే ప్రప్రథమంగా గౌడపాదాచార్యుల వారిని దర్శించుకున్నటువంటి ప్రదేశమే ఆ ప్రదేశం అనమాట. సో ఉజ్జయిని తెలుసుకున్న మనందరికీ కూడా ఆ ప్రదేశంలో అంటే సీఎం, మధ్యప్రదేశ్ సీఎం ఆర్గనైజ్ చేశాడైనా ఒక ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతమంది స్వామీజీలకి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చాడైనా ఫ్రీగా. మాకు లెటర్, గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ వచ్చింది అనమాట. కొంతమంది ట్రైన్స్లో వెళ్ళారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్ళారు. అసలు ఆ విఐపి ట్రీట్మెంట్ అనమాట మా అందరికీ కూడా విమానాశ్రయంలో. కానీ విని ఏదైనా నేను ఎప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి మాకు పూలమాలలు వేసి నమస్కారం చేసి ఒక విఐపి క్యాడర్లో కూర్చోబెట్టి మళ్ళీ పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టి 3 స్టార్ 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ అనమాట మొత్తం అంతా. మీరు చెప్తే ఎవరు ఆ ప్లేస్ కూడా ఆర్గనైజ్ చేశారండి. ఆ సీఎం కూర్చుని మెళ్ళో రుద్రాక్షమాలు వేసుకుని భార్య భర్త ఇద్దరు కూడా ఎంత ప్రేమగా యజ్ఞాగాలు నిర్వహించారంటే, చెన్నై మిషన్లో ఉన్నటువంటి పెద్ద స్వామిజీ స్వరూపానంద స్వామి ఇప్పుడున్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు. ఆశ్రమం అంటే సీఎంతో పాటు స్వరూపానంద స్వామిని కూడా భోజనానికి పిలిచారు. స్వామికి భోజనం చేయలేదు, కానీ స్వామికి ప్రసాదం తీసుకొచ్చి
స్వామి ఏం చేస్తారు, నేను పక్కనే ఉన్నాను, ఆ వీడియో కూడా చూస్తాను నేను. ఆ సీఎం నోట్లో ప్రసాదం పెట్టారు స్వామీజీ. అంటే స్వరూపనాథ స్వామిజీ ఆయన జన్మ ఎంత ధన్యమైపోయింది కదా. ఆయన అన్నాడండి, నా యజ్ఞ పరిసమాప్తి అయిపోయింది, యజ్ఞ ప్రసాదం మీ ద్వారా నా నోట్లోకి వెళ్ళిందని నమస్కారం పెట్టాడు ఆయన. అంటే ఎంత సంస్కారం ఉంటే, ఒక పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎంత సంస్కారం ఉంటే అలాంటి మాటలు వస్తాయి చెప్పండి. అలా అందుకని అందరూ మంచివాళ్ళు కాదు అనడానికి కూడా వీలేదు. మేము వాళ్ళతో పాటు కలిసి కూర్చొని భోజనం చేసాం, సీఎం వాళ్ళతో కలిసి మేము కూడా ఆ రోజు భిక్షని స్వీకరించడం జరిగింది అనమాట. అంటే మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హయాంలోని మంచి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కదండి. అందుకని ఏంటంటే స్వామి ఇక్కడ యజ్ఞయాగాలన్నీ కూడా నిర్వర్తించి మరి ఈ తాతని సుబాహుని కూడా ఛేదించేస్తాడు, అంటే చంపేశాడు. మారీచుని మాత్రం ఎందుకో వదిలిపెట్టాడు. దానికి ఒక కారణం ఉందని ఆయన తెలుసు కదా మహానుభావుడికి. అంటే బయటకు తెలియకపోవచ్చు, రాముడు దేవుడు 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 అని ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడిని నిరూపించలేదు. కానీ మరి ఇలాంటి సందర్భాల్లో మనకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే తాటకి తల్లి చంపేశాడు, సుబాహుని చంపేశాడు. మరి మారీచుని ఎందుకు వదిలిపెట్టినట్టు పెట్టుకొని చెప్పాడా? ఈతో నాకు చాలా పడుతుంది తర్వాత. ఎందుకంటే రాక్షస వంశం మొత్తం అంతా కూడా నిర్మూలన కావాలంటే ఈయన ఉండాలి కదా. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొకటి వదిలిపెట్టాలి అవునా. మనకి లంకా రాజ్యంలో అశోకుని విధ్వంసంలో హనుమంతుల వారు కూడా ఏం చేసేవారట అంటే అందరినీ రక్షిస్తారట, ఒక్కటి మాత్రం వచ్చేవారట. ఎందుకని వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి లోబోదిగోమని మనల్ని అందరినీ చంపేశారు, నేను ఒక్కనే మిగిలానంటే మా ఆయన కూడా ఈ రావణాసురుడు చంపేసేవాడు అనమాట. మిగిలేవాడు అని కత్తో కటాలతో విసిరేసేవాడు కదండి. అయితే ఇక్కడ మరి నడుచుకుంటూ వెళ్ళారు, ఇంద్రనగరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ దక్ష ప్రజాపతి చేసినటువంటి యజ్ఞంలో నిరీశ్వర యాగంలో ఆయన దాక్షాయిని అమ్మవారిని యాక్సెప్ట్ చేయలేదు. పరమేశ్వరుని కూడా లేకుండానే దేవతలందరూ వచ్చారు, పెద్ద బంగ్లా ఉంటారు. అక్కడ దేవుడు లేకుండా ఉంటే బంగ్లా ఏమవుతాయి అంటే బూతు బంగ్లా అవుతుంది అవునా. దేవుడికి రూమ్ లేదు, ఒక పూజా రూమ్ లేదు, ఒక దేవుడి ఫోటో లేదు. కానీ మోడర్న్గా కట్టేశారు బాగా. ఎక్కడికక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి బాగా. పెయింటింగ్స్ ఉన్నంత మాత్రం చేత ఇల్లు బలం ఉందండి అనడానికి కుదురుతుందా? దీపం లేనటువంటి ఇల్లు, అలాగే పూజా రూమ్ లేనటువంటి ఎంత పెద్ద భవనమైనా కూడా దాంట్లో దెయ్యాలు వచ్చుకుంటాయి అవునా కదా. ఒక మూలు ఎత్తుకుంటూ ఉంటాయట దెయ్యాలని వచ్చి. అందుకని ప్రతి ఇంట్లో కూడా ఏం చేస్తారయ్యా అంటే దీపం వెలిగించుకుంటారు. కారణం ఏంటంటే దెయ్యాలు రాకుండా భూతాలు రాకుండా ఉన్నారంటే దీపం వెలిగించుకుంటారు. దీపాలు ఆపవేసేటటువంటి సంస్కృతి మనది కాదు, దీపాలు వెలిగించేటటువంటి సంస్కృతి మనది అవునే కదమ్మా. అందుకని స్వామి ఏం చేశారు, విశ్వామిత్రుడు ఇలా నా పిల్లలిద్దరూ వచ్చారు రామలక్ష్మణులు అని చెప్పారు. మరి ఆ యొక్క శివ ధనస్సు యొక్క తత్వాన్ని, దాని యొక్క హిస్టరీని జనక మహారాజు చెప్తూ వస్తున్నాడు అనమాట. ఇది నిరీశ్వరయాగం జరుగుతున్నప్పుడు పరమేశ్వరుడికి కోపం వచ్చేసింది. దాక్షాయిని వెళ్ళిపోయింది కదా, 18 శక్తిపీఠాలను కూడా ఏర్పడే ఆ సమయంలోనే. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన శివ ధనస్సుని ఎక్కుపెట్టారట. ఎక్కుపెడితే దేవతలందరూ కూడా భయపడిపోయారు అనమాట. ఇక ప్రళయం వచ్చేస్తుంది ఖచ్చితంగా, ఇక మొత్తం సృష్టి అంతా కూడా వినాశనం అయిపోతుంది కదా. పరమేశ్వరుడికి కోపం వచ్చిందంటే ఇంక మనం ఏమీ చేయలేము. అందుకని అందరూ కూడా ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసే కోపాన్ని మీరు నిగ్రహించుకోవాల్సిందని ఆ ధనస్సుని ఎక్కుపెట్టుకోకుండా అలా పట్టేస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమైందయ్యా అంటే దేవరాతుడు అనేటటువంటి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ఒక మహారాజు, ఆయన దగ్గర ఈ యొక్క శివధనస్సు అనేటటువంటిది ఉచ్చబడింది. మనం చూడండి మహాన్యాసం అంటారు చూసారా, మహాన్యాసం పూర్వ రుద్రాభిషేకం అంటారు చూసారా. అంటే ఆ పరమేశ్వరుణ్ణి మన శరీరంలోనికి ఆహ్వానించుకుంటాం అన్నమాట. దాన్ని మహాన్యాసం. న్యాసం అంటే ఏంటి? నా చేతుల్లో నువ్వు అధివసించు, నా కంఠంలో నువ్వు అధివసించు, నా శిరోభాగంలో నువ్వు అధివసించు అంటే మంత్రాలన్నీ ఉంటాయి అన్నమాట.
ఏమంటే నా రుద్రమర్చి రుద్రుడు కానివాడు రుద్రుడిని ఆరాధించుకోడు కదా. కాబట్టి ఈ దేవరాత్రుడికి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచబడింది. ఒక పెద్ద శక్తిలో పెట్టారు. పెడితే దాన్ని 5,000 మంది పైన యోధులు లాగితే తప్ప ఆ శకటం ముందు కదలదు. అయితే మా తల్లి ఎవరికి నాకు అదృష్టవశంగా ఒక తల్లి నాకు ఉద్భవించింది. నేను ఒక పెద్ద యజ్ఞం చేయాలనే సంకల్పంతో నాగలితో దున్నుతున్నప్పుడు ఆ నాగేటి ఛాయ నుంచి ఆవిడ భూములు వచ్చి ఉద్భవించినటువంటి ఆ తల్లి ఆవిడ సీత. కాబట్టి సీత అంటేనే నాగేటి ఛాయ నుంచి వచ్చినటువంటి తల్లి అనుకున్నాం. వేరే పేరు కూడా పెట్టలేదు. ఆవిడ యొక్క అనుగ్రహంతో నాకు మళ్ళా ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఆవిడ పేరేంటయ్యా ఊర్మిళాదేవి. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ శివధనుర్భంగాన్ని చేసినటువంటి వాళ్ళకి యాక్చువల్గా శివధనస్సు ఏమి సీతమ్మ ఏమి తీసుకురాలేదు కదా. కానీ మొదట పుట్టింది ఎవరైనా తండ్రికి అంటే సీతమ్మ. ఒకవేళ శివధనుర్భంగాన్ని చేసినటువంటి వాళ్ళకి తన కన్న కూతుర్ని వివాహం చేస్తాను అని చెప్పొచ్చు. కానీ సీతమ్మకి ఎందుకు వివాహం చేస్తాను అలాంటి వ్యక్తికి అంటే సీతమ్మ చిన్న బంతి వెళ్ళిపోయేదట దాని కింద. ఆవిడ ఈజీగా జరిపేసి బంతి తీరుస్తుందట. ఆశ్చర్యపోయాడట ఎవరైనా జనక మహారాజు. 5,000 మంది ఉప్పితే తప్ప ఇది అతి కష్టం మీద చెమటలు ఉప్పుతూ లాగితే తప్ప ఆ యొక్క శివధనస్సు రాదు కదా. అలాంటిది ఈవిడ కారణ జన్మరాలు నా దగ్గర వచ్చింది తల్లి. ఆ మహాలక్ష్మిని నా దగ్గర పెరుగుతోంది అని ఆనాడే అనుకున్నాడు. ఎవరైనా అంటే జనక మహారాజు. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు సరే మీరు శివధనస్సు తీసుకురండి, మా వాళ్ళు ఎక్కి పెడతారు, వాళ్ళ బలాబలాలు ఏంటో చూసుకుంటారు, నిరూపిస్తారు నేను, ఇలాంటి మాటలు కూడా ఆయన ఏమి మాట్లాడలేదు. ఎందుకంటే శివధనుర్భంగం చేసిన వాళ్ళకి మాత్రమే తన కూతుర్ని ఇస్తాను అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ అందరికీ తెలియజేసినటువంటి సందర్భంలో కూడా మేము ప్రయత్నం చేస్తాము అని కూడా అనలేదు. జస్ట్ శివధనుస్సుని చూడాలని మా పిల్లలు కుతూహలపడుతున్నారు అన్నాడంతే. ఆయనకు అర్థమైపోయింది ఎవరికి ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి మరి జనక మహారాజు కూడా. వెంటనే 5,000 మంది తీసుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి స్వామి ఏం చేస్తాడయ్యా రాముడు ఆవలీలగా అనమాట అలవోకగా అంటారు చూసారా, అలా పట్టుకున్నాడు అంతే. జస్ట్ ఎప్పుడుదో కదా దాన్ని పట్టుకోవడానికే కష్టం. అలాంటిది స్వామి ఎప్పుడైతే జస్ట్ అలా పట్టుకుని ఎక్కువ పడడానికి ప్రయత్నం చేశాడో ఏమైపోయిందయ్యా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కాబట్టి పిల్లమని ఆ యొక్క శివధనుర్భంగం అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ పరమేశ్వరుడికి అవకాశం ఉంది, ఆయన యొక్క వశంలో ఉంటుంది శక్తి కదండి. అలాగే విష్ణువు యొక్క వశంలో ఉంటుంది, ఆయన విష్ణు చక్రంలో ఉంటుంది పవరంతా కూడా. వాళ్ళకి మాత్రమే మీరు చూడండి లక్ష్మణ స్వామిని రాముడి యొక్క ఈ ఒడిలో పూడ్చిపోయినటువంటి స్వామిని లేపుదామని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు లేపేవాళ్ళు కదా, లేపలేకపోయేవారు కదా. రాక్షసులతో ప్రయత్నం చేశారు. అక్షకుమారుడు గారి మిగతా వాళ్ళంతా కూడా అక్షకుమారుడు గారు మిగతా ఇంద్రజిత్ లాంటి వాళ్ళంతా కూడా. కానీ ఎందుకయ్యా అంటే ఈ భూభారాన్ని మోసేది ఎవరండి? ఆయనే కదా. అలాగే మరొక విషయం ఏమిటంటే గరుత్మంతుడు మహావిష్ణు వారిని ఎంత బరువైనా కూడా ఆయన ఆవునేలుగా తీసుకెళ్ళిపోతాడు. అవునా కదా. ఎలాగైనా అంటే అది వారు ఇచ్చినటువంటి శక్తి అట. అంటే వాళ్ళు వాహనంగా వాళ్ళు కోరుకున్నారు ఎవరిని? గరుత్మంతుడిని. అంతేకాక నేను విష్ణువుని మోస్తానంటే ఆయన ఇంచు కూడా ముఖ్యలేడు. అవునా స్వామి నీవు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చావు కాబట్టి నీ యొక్క వాహనం కింద నేను ఉన్నాను కదండి. ఆయనే స్వామి కూడా రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఋషుముఖ పర్వతం పైకి ఇద్దరిని భుజస్కంధాల పైన పెట్టి మోసుకొని వెళ్ళిపోయాడు. తెలుసుకున్నాం అందరికీ కూడా. ఎలా మోసుకుని వెళ్ళిపోయాడండి అంటే భక్తి ఉన్నప్పుడు మనకి భగవంతుడే ఆ భారాన్ని ఇస్తాడు.
మేము ఒకసారి కర్నూలు పోస్టింగ్ వేసినప్పుడు గురుజీ ప్రప్రథమంగా కర్నూలుకి ఒకసారి వస్తానని ప్రామిస్ చేశారు. ఒకే రోజు ఆయన చూస్తే ఇంటర్నేషనల్ హెడ్ అయినా ఆయన ప్రోగ్రామ్స్ అని ఎలా ఉంటాయి అంటే మినిమం 1000 మందినైనా కూర్చోబెట్టాలి ప్రోగ్రామ్కి. అంటే అలాంటి వ్యక్తులు మనం పెద్దవాళ్ళని పిలిచినప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయగలిగితే తప్ప వాళ్ళు మనం పిలవడానికి అవకాశం లేదు. వెరీ ఫస్ట్ టైం 2016 అనమాట. మాకు చిన్న ప్లేస్ లేదు, అక్కడ ఇంకా ఎవరు మనుషులు కూడా ఎవరు డివోటీస్ లేరు, ఎవరు లేరు అనమాట. నేను వెళ్ళిన తర్వాత ప్రారంభించాము. అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు అనమాట. స్వామిని పిలవండి మీ సెంటర్కి, మీకు మంచి జరుగుతుందని ఇంకొక స్వామిని చెప్పారు మాకు. ఆ ఉద్దేశంతో నేను పూణే వెళ్ళి, పూణే ఒక 1000 మంది పట్టే పెద్ద ప్రాంతం అది, విభూతి అంటారు, చిన్మయి విభూతి అంటారు అనమాట. ఆంధ్ర నుంచి ఒక 1000 మంది వెళ్ళాం అనమాట. దాంట్లో కర్నూలు నుంచి ఒక 150 మంది వెళ్ళాం. 150 మంది గురుజీ ముందు కూర్చొని మీరు రావాలి గట్టిగా ఒక 10-15 నిమిషాలు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అప్పుడు ఆయన వస్తాను అన్నారనమాట. వస్తానని మాటిచ్చారు కానీ భయం వేస్తుంది ఎవరికయ్యా? 150 మంది కాదు, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేనే కదా ఆర్గనైజ్ చేయాలి, అందరూ ఉంటారు నా వెనుక. కానీ ప్రప్రథమంగా ఆయన కథలు వస్తున్నారు. నాకు ఇంకా గుండెవాడు కొట్టుకుంటుంది అనమాట లోపలంతా. అసలు నేను చేస్తానా చేయనా అని. ఆ రోజు ఏం జరిగింది అని అంటే గురుజీని సాయంత్రం వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అనమాట. ఇక రేపు నేను ట్రైనింగ్ చేస్తానుగా కర్నూలు వచ్చేస్తానుగా, గురుజీ నాకు చాలా భయంగా ఉంది, మీరు వస్తారనుకున్నారు, నాకు ఇప్పటి నుంచే లోపల భయం మొదలైపోయింది, ప్రోగ్రామ్ ఎలా అవుతుందో ఏమో, జనాలు కూడా వస్తారో ఏమో గురుజీ, కాబట్టి మీరు నన్ను బ్లెస్ చేయండి గురుజీ, నాకు శక్తి ఇవ్వండి గురుజీ, నేను పనిచేయడానికి అవకాశాన్ని ఇవ్వండి గురుజీ, మీరు వచ్చే ప్రయత్నం కానీ ఆయన నవ్వుకొని ఒక మాట అన్నారనమాట. ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన నోట్లోకి వచ్చింది, నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఆయన ఈ నుదురు చేశారా, ఈ నుదురు మీద ఇలా అన్నారండి. అంటే ఆ రోజు నాకు బాగా గుర్తనమాట. మీకు చెప్తే నాకు మొహంతా కడుక్కోలేదు. ఇంకా మా గురించి నుండి ఇక్కడ ఇట్లా పెట్టి ఆశీర్వదించారని నువ్వు ఫేస్ వాష్ కూడా చేయలేదు అనమాట. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఏ పని చేశానో భగవంతుడికే తెలుసును. పైన ఒక 1000 మంది, కింద ఒక 1000 మంది ఆయన ఇష్టపడు. 2016 సెప్టెంబర్ 14 నాకు ఇప్పుడు కూడా గుర్తు. అప్పుడు స్థలం కూడా లేదు. ఆయన వచ్చే సమయానికి స్థలం నిర్ణయించబడింది చిన్న భవనానికి. తెలియకుండానే స్థలం వచ్చిందన్నమాట. అంటే చాలా సదగబాధలన్నీ పడ్డాము. కానీ ముందు ఆస్తి పాస్తులు లేవు, మనుషులు లేరు, స్థలం లేదు, ఏమీ లేదు. కానీ మహాత్ముల యొక్క సంకల్ప శక్తి చూడండి. అంటే నా కోసం పనిచేస్తామన్నది కదా నా బిడ్డ, కాబట్టి ఆమె శక్తిని ఇచ్చే బాధ్యత ఎవరిది? అది అంటే మనకి రీసోర్సెస్ ఏమీ ఉండవు, కానీ భగవంతుడు మనలో ఉన్నాడు, మనం చేయగలము అనేటువంటి ఒక గురు నమ్మకం మనలో పెట్టుకున్నామయ్యా. అంటే పంగం లంగైతే గిరి మూగం కరోతి వాచాలం. అంటే మూగవాడు ఉపన్యాసాలు చేస్తాడట, కుంటువాడు చిన్న చిన్న కాలువలు కాదు పెద్ద పెద్ద కొండలనే ఆయన ఆవలీలుగా దాటవేస్తాడట. ఎవరి కృప ఉండడం వల్ల? యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అది మనం గమనించుకోవాలి. కాబట్టి శక్తి వేరు, పరమేశ్వరుడు వేరు కాదు, శక్తి పరమేశ్వరుడు. ఈరోజు పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతారంటే అది కేవలము ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అయితే తప్ప మనం పనిచేయలేము. గురువందరం మనకు ఉంటేనే తప్ప మనం పనిచేయలేము. వెంటనే స్వామి అనుకున్నాడు. వెంటనే జనక మహారాజ్ చెప్పాడు, స్వామి విశ్వామిత్ర, మీరు రావడమే మాకు ఎంతో ఆనందదాయకం. మీరు ఏదో ఒక కారణం ఉంటేనే తప్ప మీరు మాలాంటి ఈ రాజ్యానికి మీరు నడుచుకుంటూ మా దగ్గర రాదు. వస్తారా? ఊరికి ఎందుకు వస్తారండి? అనవసరంగా వాళ్ళు ఎక్కడో ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు. ఎటువంటి వేళావిశేషం కానీ అవకాశం కానీ అది కూడా పరమేశ్వరుడి కంటే విష్ణుమూర్తికే కళ్యాణ యోగం చేసేటువంటి అదృష్టం
యొక్క విశ్రాంతికి దక్కింది కదా. వెంటనే స్వామిని విడిచేశాను కదా, నాకు సీతపరిచి పెళ్లి చేసేసేయండి, ఎందుకంటే నా శక్తితోనే నేను సంపాదించుకున్నాను ఇవి, కాబట్టి మా నాన్న ఎందుకు, మా ఫ్యామిలీ ఎందుకు, నేను కదా గ్రేట్ అని రాముడు ఏం మాట్లాడలేదు. వెంటనే మిథిలా నగరానికి నుంచి మరి అయోధ్య నగరానికి కబురు వెళ్ళింది. అందరూ మళ్ళా మొత్తం 3 రాజులు, తర్వాత మిగతా ఎవరు బ్రదర్స్ ఎవరైతే ఉంటారో అపశత్రులు కూడా, సో వాళ్ళందరూ ఇచ్చడం జరిగింది. కళ్యాణ మహోత్సవం అత్యద్భుతంగా జరిగింది. మనం ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు నుంచి 9 రోజులు కూడా ఖచ్చితంగా వారికి పూజ చేసుకుంటాము. సీతారామ కళ్యాణ మహోత్సవాలు మొత్తం అంతా కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకనండి అంటే వారి కళ్యాణ మహోత్సవం జరిపిస్తే మన కళ్యాణం అవుతుంది కాబట్టి. నేను ప్రతి సంవత్సరం కూడా, మొన్నసారి కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే, నేను ఏదైనా ఒక చిన్న సంకల్పం చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాను రాముడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ చిన్మేష కర్నూలులో ఎవరైతే కళ్యాణ మహోత్సవాన్ని కూర్చుంటారో, పెళ్లి చూడండి, ఒక 20 ఏళ్ళు వస్తే పిల్లలకి పిల్లలు కదా, అలాంటి మొండి పెళ్లి కలిగినటువంటి పిల్లలు, అంటే వాళ్ళు వధువులు ఎవరైనా కావచ్చు, ఆడపిల్లైనా మగపిల్లైనా కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా కూర్చొని వాళ్ళకి సంవత్సరం లోపల తిరిగి వివాహం అయిపోతుందండి. అది ఏంటో మాత్రం నాకే తెలియదు. మొన్నసారి ఉత్సవ విగ్రహాలు కూడా వచ్చాయన్నమాట రాముడికి కళ్యాణం కోసం. ఒకరే డిబేట్ చేస్తారు చూసారా. అంటే మనం అత్యద్భుతంగా ఆయన శక్తి మన మీద ప్రశ్నలు చేయడం మనం కోరుకోవాలి తప్ప ఆయనే తెప్పించుకుంటాడు. ఆ ఖర్చు కూడా ఆయన ఇస్తాడు. మనం ప్రారంభించినప్పుడు ₹1 కూడా మన చేతుల్లో ఉండదు. అన్నదానం ఎలా చేయాలో, ఈ కళ్యాణ మహోత్సవం ఎలా జరిపించాలో అని ఒక టెన్షన్ ఉంటుంది. కానీ తెలియకుండానే ఎంత అత్యద్భుతంగా జరిగిపోతుందో ఆ రాముడే దగ్గరుండి జరిపించుకుంటాడు అనమాట. అలాగే అత్యద్భుతంగా రామ కళ్యాణం జరిగిపోయింది. శుభకీర్తి, మాండవి, ఊర్మిళ, సీతమ్మ మొత్తం నలుగురికి కూడా హాయిగా కళ్యాణోత్సవాలు జరిగిపోయాయి. ఈ లోపల ఏమైందంటే భరతుడు వాళ్ళ తాతగారింటికి వెళ్ళిపోవడం జరిగింది. రాముడు ఏం చేశాడు అంటే అయోధ్య నగరంలోనే ఉంటూ సీతమ్మ తల్లితోనే కలిసి ఉంటూ అయోధ్యాపుర వీధిలో తెల్లవారుజామునే ఆయన లేచి స్నాన సంధ్యాధికారులు చేసుకుని చక్కగా ఆయన రెడీ అయిపోయిన తర్వాత ఆయన ఒక భద్రగజం పైన, ఎందుకంటే శత్రుంజయము అనేటటువంటి ఒక గజాన్ని కూడా వాళ్ళ మేనగా ఇస్తారన్నమాట. ఎవరికి? రాముల వారికి. అలాగే ఆయన ప్రతిరోజు కూడా చక్కని రథాన్ని వేసుకుని ప్రతి స్లమ్ ఏరియా కూడా వెళ్ళేవాడు అనమాట. రెడీ అయిపోయి మళ్ళా బ్రష్ చేసుకుంటాను, వాకింగ్ చేసుకుంటానో కాదు, మళ్ళా చక్కగా బాగా రెడీ అయిపోయి చక్కని ఆభరణాలన్నీ వేసుకుని యువరాజు అందున రాముడు ఆయన రెడీ అయ్యి వెళ్తుంటే ఆయన చూడడానికి ప్రతి ఇంట్లో వాళ్ళు తొందరగా స్నానం చేసేసేసి రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడని అందరూ బయట వచ్చేసేవారట ఇంట్లో నుంచి. ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్నాయో రాజ్య పరిపాలనలో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే అవసరం పడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా వెంట వెంటనే వాళ్ళందరి సమస్యలను కూడా తీర్చివేసేసేవారట. అందుకని ప్రతి ఒక్కరికి కూడా రాముడంటే ఇష్టం, రాముడంటే ఇష్టం. రామ 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 అంటే యునానిమస్లీ రామ ఈజ్ ఎలక్టెడ్ అంట. దేంట్లో? ఎలక్షన్స్ లో. అక్కడ వాళ్ళ కాంపిటీషన్ లేదు, నువ్వా నేనా లేదన్నమాట. ప్రతి ఒక్కరు అనుకునేవాటి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు మమ్మల్ని పరిపాలిస్తూనే ఉన్నాడు, ఇంకా ఆపేక్షలో ముసలైనా చూడండి. ఎవరైనా అలా అంటారా? మాకు రాముడు వస్తే బాగుండేదండి, మాకు రాముడు రాజులో వస్తే ఇంకా మాకు రామ పరిపాలనలో ఆయన కన్నా బిడ్డల్లాగా మమ్మల్ని చూసుకుంటాడు. కాబట్టి మాకు రాముడే కావాలి, రాముడే కావాలి, రాముడే కావాలి అంటే దశరథ మహారాజు గారికి మనసు చూపు అనేదండి. నేను 60,000 సంవత్సరాలు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడినా కూడా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? నా కన్న కొడుకే. కానీ నాకు లోపలంతా జలస్సు చేసింది అనమాట. ఎవరికి? దశరథ మహారాజు గారికి కూడా. అయితే ఇక్కడ మరి అనుకున్నాడు, ఎందుకో తెలీదు, అప్పటికప్పుడు తెల్లవారుజాముని ఆయన రాముడికి అభిషేకం చేసేద్దామని ఆయన అనుకున్నాడు.
అనుకున్నటువంటి దాన్ని మరి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కూడా, ప్లానింగ్ కూడా. రాముని పిలిచాడు. రాముడితో, రామా సీతమ్మ తల్లికి చెప్పదు రేపు నీకు పట్టాభిషేకం ఉంది. ఎందుకంటే సీతమ్మ మన జనక మహారాజుకి వదిలిపెట్టడం వల్ల డిలే అవుతుంది కదా. ఎవరికి కూడా చెప్పదు, నీకు రేపు ఉదయాన్ని అభిషేకం కాబట్టి రాత్రులను చక్కగా ఉపవాస దీక్షతో ఈ భార్య భర్తలు కూడా ఉండండి అని చెప్పాడు. ఎందుకు అభిషేకం చేస్తున్నావు, నాకు ఎందుకు పట్టాభిషేకం చేస్తున్నావు, ఎందుకు నీ యువరాజు కింద నన్ను రేపు ఎలక్ట్ చేస్తున్నావు, ఇంట్లో ఏముంది, ఎందుకు చెప్పొద్దు అంటున్నావు అనేటటువంటి మాట కూడా రాముడు మాట్లాడలేదు, రామాయణంలో చెప్పలేదు. సరే, ఇక అభిషేకం అన్నారు. వెంటనే సీతమ్మ తల్లి కూడా సంతోషించింది, కౌసల్యమాత కూడా సంతోషించింది. అందరూ ఆనందంగా ఉన్నారు. పురప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ తెలిసిపోయింది మొత్తం. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే మరి కౌసల్య రాజమాత అవుతుంది. నీవేమో ఆవిడకి ఊడిని లేస్తూ ఉండాలి. ఇంతవరకు కూడా ఈ దశరథ మహారాజు నువ్వు చిన్నవారి కాబట్టి నీ మందిరంలోనే ఎక్కువ శాతం ఆయన సమయాన్నంతా వెచ్చించాడు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా అంతలా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ గూని మందర అంటారు, వాడికి కొంచెం గూని ఉందన్నమాట. వాల్మీకి మహర్షి ఏమంటారు అంటే ఈవిడికి శారీరకంగా అవలక్షణం ఉంది, కానీ మనస్సు కూడా అవలక్షణం ఉంది. రెండిట్లో కూడా లోపాలు ఉన్నాయి కదా. ఈవిడ పాపం ఈ కైకమాత చాలా ఆనందపడుతూ ఉంది. రామాయణంలో కైకకి జలస వచ్చిందండి, నా భర్తకి చేయకుండా రాముడికి చేస్తారా అని కూడా ఆవిడ ఎక్కడైనా ఆలోచించలేదు. ఎందుకంటే జ్యేష్ఠపుత్ర ఎవరైనా ఇక్కడ రాజు అవ్వాల్సింది ఎవరయ్యా అంటే జ్యేష్ఠపుత్రుడే. ప్రతి రాజ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఎవరికి చేస్తారు పట్టాభిషేకం అయ్యా అంటే ప్రథమ పుత్రుడికే చేస్తారు, అందరికీ తెలిసిన విషయం. కానీ ఈవిడ ఏం చెప్పింది అయ్యా అంటే భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయించు, ఆవిడ దుర్బోధ ఉంటుందండి. ఎన్ని శ్రద్ధ ఉంటుందంటే ఒక మంచివాడు కూడా ఆవిడ భాష, ఆవిడ మాట్లాడినటువంటి మాటలు వింటే నిమిషంలో చెడ్డవాడైపోతాడు అనమాట. అలాంటి చాకచక్యమైనటువంటి ఆ భూని మందరం ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ, ఆవిడ దుర్బోధ చేస్తుందండి కైకమాతకి. ఎందుకంటే మనకు రామాయణం చెప్తుంది ఎక్కువ సేవ చేసింది, ఎక్కువ ప్రేమించింది, ఎక్కువ బాగా చూసుకుంది రాముడు ఎవరినాయి అంటే కైకమాతనే. అలాంటిది ఆవిడ మనసు ఆ విధంగా మారిపోయింది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్తారు, పనస చెట్టులో పనస చెట్టు ఉంది కదా, పనస చెట్టు అంటారు, మనకి తీయగా పళ్ళన్నీ కూడా ఎంత చక్కగా ఉంటాయి కదా. పనస పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తింటారు, ఎందుకంటే ఆ వాసన అంత బాగుంటుంది కదా. ఆ పళ్ళు కూడా తింటూ ఉంటే అంత ఆనందంగా నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. మామిడి పండు అయినా పనస పండు అయినా, అవునే కదా. యాపిల్ పండు తినాలంటే మళ్ళీ అంత ఇష్టం ఉండదు. అయితే ఈ పనస పండు చెట్టుతో పాటే ఉంటుంది. అదే పనస పండుని ముందే లాగేసాం అనుకోండి, అంత సువాసన వస్తుందా, అంత పండుగ రుచి వస్తుందా? అంత పనస పండు కూర తయారు చేస్తారు, అది వేరే విషయం, దానికి పడ్డారు కదా. కానీ పనస చెట్టుతోనే ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ సత్సాంగత్యం అంటారు అనమాట. అంటే సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ కాయ మొదలుగా పులుపుగా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే తీయగా తయారైపోతుంది. అలాగే సత్పురుషులతో ఉండేటువంటి సాంగత్యం ఏదైతే ఉందో వ్యక్తికి అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా తెలియకుండానే అవలక్షణాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే మహాత్ములతో ఎక్కువ సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే చూడండి, మహాత్ములకి ఒక విషయం ఉంటుందన్నమాట. ఏంటంటే ఎంత వాళ్ళని ద్వేషించినా కూడా వేరే వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు తప్ప వాళ్ళకి ద్వేషం అనేటటువంటిది చూపించరు. అవునే కదండి, మహాత్ముల యొక్క లక్షణం. మనకేలా అనిపిస్తుందంటే చిన్న మాట మనల్ని ఎవరిని అన్నారంటే వెంటనే వాళ్ళ మీద రివెంజ్ తీసేసుకుంటారు కదా. కానీ మహాత్ములు ఆ విధంగా చేయరు. పోటీలే
విధంగా మన మీద ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే వాడే తెలుస్తున్నాడు. ఎప్పుడో 5 సంవత్సరాలు పట్టచ్చు, ఒకవేళ ఈ జన్మే తీసుకోవచ్చు, కానీ నేను మాత్రం వాళ్ళ పైన ప్రేమనే కురిపిస్తాను తప్ప ద్వేషాన్ని మాత్రం నేను కురిపించను అనేటటువంటి ఏమంటారు ఆ ఫర్బేర్నెస్ అంటారు, ఫర్గివ్నెస్ అంటారు, ఫర్గెట్ఫుల్నెస్ అంటారు. అలాంటి శక్తి ఒక మహాత్ముడిగా ఉంటుంది. అప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనకి అలాంటి శక్తి ఆటోమేటిక్గా లభిస్తుంది అన్నమాట. అయితే కైకామాత మందిరానికి మరి రాముడు వస్తాడు. అప్పటికే దశరథ మహారాజు గారిని ఆవిడ 2 కోరికలు కోరుకుంటుంది. ఒకటి ఏంటంటే 14 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం. ఎందుకంటే 14 సంవత్సరాల తర్వాత రాజు అవ్వాలన్నా కూడా అయిపోయింది ఇంకా. ఎందుకంటే శక్తి ఉన్నది, ఇంకా మర్చిపోతారు కూడా జనాలు కదండి. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఇతను గెలవకపోయినా కూడా ఏదో మర్చిపోయి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా. మన 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ నిలబడితే ఓటేస్తారు. అంతేగాని నాకు ఎలక్షన్స్ నేను ఓడిపోయాను కాబట్టి మీరెవరు నేనెవరు అనుకున్నాను అనుకోండి, తర్వాత ఎవరయ్యా నువ్వు అంటారు కదా ఆఫ్టర్ 5 years తర్వాత. అందుకని ఇది ఒక టెక్నిక్ అనమాట. ఏంటంటే ఈ 14 ఏళ్ళు అరణ్యంలో ఉంటే రాముడికి ప్రజలకి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు, ఇంకా నా భరతుడే మళ్ళా కంటిన్యూ అయిపోతాడు అనేటువంటి ఒక ఆలోచన. రెండవది భరతుడే రాజ్య పట్టాభిషిక్తుడు కావాలి. ఎంత చెప్పినా కూడా మరి ఆవిడ వదలలేదు. ఎందుకంటే ఈ 2 వరాలు ఎప్పుడో ఆవిడకి 2 వరాలు దానం చేస్తామని ఎప్పుడో మాట ఇచ్చేశారు పాపం. ఎంత చెప్తున్నా విన్నా. ఎప్పుడైతే అరణ్యవాసం రాముడు అరణ్యానికి వెళ్తాడనే విషయాన్ని ఆ మాట వచ్చిన రోజు పడిపోయి రావడం కింద దశరథ మహారాజు ఇంకా ఆయనకి ప్రాణం బయటికి వెళ్ళిపోయి శరీరం మాత్రమే ఉంది. ఆయన రాముడు వచ్చాడు. వచ్చిన తర్వాత అంత చీకటి ప్రియాలుగా ఎటువంటి ఆనంద సందర్భాలు లేవు. ఇప్పుడు ఇలా ఉందని ఆయన సంగీతం కూడా జరిగింది. అప్పుడు వెంటనే కైగా చూడండి అంటుంది, అర్జెంటుగా ఇక్కడ నుండి నువ్వు కదలాలి. ఎందుకంటే ఈ తండ్రి నీతో మాట్లాడేటటువంటి అవకాశ స్థితిలో నీ తండ్రి లేడు. నీతో మాట్లాడేది ఆయన, నేనే నీ తండ్రి తరఫున మాట్లాడతాను అంటే. ఇక దశరథుడు రామునితో మాట్లాడడం ఎప్పుడు మాట్లాడాడయ్యా, నాయన నీకు రేపు పట్టాభిషిక్తుడుగా ఈ రోజు నువ్వు ఉపవాస దీక్ష చేయి దత్తం పైన అన్నప్పుడే తప్పైతే ఇంకా మాట్లాడమనేటటువంటిది ఇంకా రామాయణంలో మనం ఇంకా చూడలేదు. ఏ శ్లోకాల్లో కూడా మనకు కనిపించదు. అయితే ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట. అమ్మ తండ్రితో మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం నాకేమి, ఎందుకంటే ఒక్కసారైనా నా తండ్రితో ఒకసారి మాట్లాడతాను, కనీసం ఆయన పాదాలైనా కూడా తాకి నమస్కారం చేసుకుంటాను, అలాంటి అవకాశాన్నైనా నాకు ఇవ్వాలంటే ఆవిడంటుంది మళ్ళా ఆయన మనసు ఏమైనా మారిపోతుందేమో, నువ్వు వెళ్ళడానికి కూడా వీలేదు. అంటే ఎంత తొందరగా నువ్వు ఈ ప్రార్థనని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే అంత మంచిది. ఎందుకంటే ఆవిడకి తెలుసు రాముడంటే అందరికీ ప్రాణమే. ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టేస్తారో మళ్ళా భరతుడికి ఎవరైతే మళ్ళా రాజ్యాభిషక్తిని కాకుండా చేసేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ ఎంత తొందరగా ఈ ప్రాంగణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అంత మంచిది అంటుంది. అప్పుడు కొన్ని పాయింట్స్ వస్తాయండి చూడండి. నాహమర్థవరో దేవి లోకమానస్తు పహే విధిమా ఋషివిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ఈ పాయింట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, తల్లి నాహం అర్థం పరో దేవి, తల్లి నాకు ఈ రాజ్యకాంక్ష లేదు, నేను రాజ్యాన్ని పరిపాలించాలి, నేనే రాజుగా ఉండాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష నాకు లేదు. సంపద మీద అంతకన్నా దృష్టి నాకు లేదు. సెకండ్ పాయింట్, లోకమానస్థ ఉత్పహే విద్ధి మా ఋషివేస్తుల్యం. చూడండి, నన్ను ఒక ఋషిలాగా నువ్వు ఆలోచించు. నేను ఒక తపస్సంపన్నుని, నేను ఒక ఋషిని, ఒక సన్యాసిని చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ కేవలం ధర్మం ఆశ్రితం, నేను ధర్మం కోసం మాత్రమే
నేను ఈ జన్మని తీసుకోవడం జరిగింది, అంటే ఈ అవతారాన్ని తీసుకోవడం జరిగింది. నాకు ఈ రాజ్యాకాంక్ష కానీ, నాకు దేనిపైన కూడా తీవ్రమైనటువంటి ఆకాంక్ష కానీ నాకు లేదు. విద్యమా ఋషిస్తుల్యం ఎవరైనా ఇక్కడ కేవలం ధర్మమాసుతం. తర్వాత మళ్ళా చెప్తారండి, రాము నాభిభాషతే. రాముడు 2 మాటలు మాట్లాడు, ఒకటే మాట. రాముడికి 2 నాలుగులు లేవు, ఒకటే నాలుగుగా ఒక మాట ఇచ్చాడు అంటే అయిపోయింది. రామ బాణమా రామ నామమా అంటారు చూసారా, అంతే. ఏదైనా సింగిల్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఆయన తెలియకుండానే తన యొక్క అవతార స్థితిని అక్కడ తెలియజేశాడు అని మనకి వాల్మీకి మహర్షి తెలియజేశాడు అనమాట. ఎందుకంటే నేను ధర్మం కోసమే ఉద్భవించడం జరిగింది. ఏది న్యాయమో ఏది ధర్మమో దాంతోనే నేను వెళ్ళిపోతాను. మా తండ్రి గారు ఏమన్నారు, నన్ను అరణ్యవాసానికి పంపిస్తామన్నారు. ఇది ఆయన చెప్పకపోయినా కూడా ఆయన భార్యగా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఇంకా నేను వెళతాను అన్నప్పుడు ఇక్కడ ఎందుకుంటానమ్మా, నువ్వు ఉండమన్నా కూడా నేను ఉండడానికి అవకాశం లేదు, ఉండలేక. కాబట్టి నువ్వు మళ్ళా నేను ఉండిపోతానేమో, మళ్ళా నేనేమైనా ఫైట్ చేస్తానేమో. ఎందుకంటే మరి రాజ్య స్థితిలో పెద్ద కొడుకు కదా రాజ్యము, కాబట్టి మళ్ళీ ఏమైనా ఫైట్ చేస్తాడేమో రాముడు. నాకు ఈ సంపదల మీద భోగాల మీద ఎటువంటి కాంక్ష కూడా లేదు. నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతాను. నేను మన 2 మాటలు నేను మాట్లాడు, రాముడు మాట ఒకటే. ఎంత క్లారిటీ కదా, ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి. ఇక్కడ ఆయన అంటాడు, తల్లి నాకు కొంచెం సమయం నువ్వు. ఏంటంటే నేను కౌసల్య మందిరానికి, నా తల్లి మందిరానికి, అలాగే సీతమ్మ తల్లితో, ఎందుకంటే నా భార్య, 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయట ప్రతి వ్యక్తికి కూడా. తల్లి ఉన్నప్పుడు తల్లికి ఫస్ట్ ప్రథమ ఏమంటారు అవకాశాన్ని ఇవ్వాలట, భార్యకి కాదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడండి రాముడు అంటే కౌసల్య మందిరానికి వెళ్ళాడు. పాపం ఈ అమ్మాయి ఏం చేస్తున్నాయిగా అంటే పూజలు, హోమాలు, రుద్రాభిషేకాలు. మనకి కొంచెం సౌండ్ పెంచమనండి, సౌండ్ పెంచమనా. మనకి రామాయణం చదివితే చూడండి, రాముడేమో సూర్య భగవాన్ని ఆరాధించాడు కదా. రాముడి యొక్క వంశస్థులు కూడా ఎవరిని ఆరాధించారు, సూర్య భగవాను. అయితే కౌసల్య మాత ఎవరిని ఆరాధించింది అంటే మనకు తెలుస్తుంది అనమాట. ఆవిడ రాముడు కౌసల్య మాత మందిరానికి వెళ్తూ ఉంటే పరమేశ్వరునికి అర్చన చేస్తుంది ఆవిడ. ఎవరికండి, శివయ్యకి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శుభవే నమః, ఓం వినాయకుని నమః అంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. మీరు రాముడు గొప్పవాడా శివుడు గొప్పవాడంటే ఎవరు గొప్పవారండి? మీరే చూడండి. అంటే సరైనటువంటి అవగాహన లేక మనం కొట్టుకుంటూ ఉంటాం కదా. అవగాహన ఉందనుకోండి, అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ కదా. ఆవిడ అన్ని పూజలు చేస్తుందట. రాముడి యొక్క ముఖంలో నిన్నటి వరకు అబ్బా నేను రాజుని అనేటటువంటి అహంకారం లేదు. తెల్లవారుజామునే వచ్చినటువంటి రాముడికి ఈ రోజు రాజ్యం లేదంట. కాబట్టి అరణ్యానికి వెళ్ళిపోవాలంట. పదవి పోయింది లేదు అంటే వాళ్ళ మొక్క చూడండి ఎలా ఉంటుందో. మామూలుగా పెద్దవాళ్ళు ఉంటారట, 90 ఏళ్ళు వచ్చినా కూడా పదవులో ఉండేవాళ్ళంట. మెట్లు ఎక్కేటప్పుడు అంటే అసెంబ్లీ పైకి ఎక్కుతుంటారు చూసారా, మెట్లు ఎక్కేటప్పుడు ఎవరినైనా పట్టుకొని ఎక్కడ అయినటువంటిది వాళ్ళకి సస్యం వేసుకున్నదంట. నేను ఎంతో అంటారు 90 ఏళ్ళు మనిషి తూలిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. అధికార బలం వాళ్ళకి మెట్లు ఎక్కిచ్చేస్తుందంట. నేను అధికారంలో ఉన్నాను అంటే అంతటి తీవ్రమైన ఆకాంక్ష ఎవరికి ఉంటుంది అంటే డబ్బులు పోయినా పర్వాలేదు కానీ పదవి మాత్రం ఉండాలనేటటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు వాళ్ళు కదండి. కానీ ఇక్కడ రాముడు చూడండి, దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారనమాట. అంటే ఎటువంటి బాధ ముఖంలో అయ్యో అనేటటువంటి బాధ కూడా కలగలేదు. కానీ బాధ అంతా ఏంటంటే
దశరథ మహారాజు వారిని చూడలేకపోయారు కదా అని బాధే ఉంది ఆయనలో. కానీ పదవి పోయేటటువంటి బాధ ఆయనలో కొసరంతా కూడా కనిపించలేదు. అయితే ఇక్కడ ఏం చేశారయ్యా స్వామి అంటే అభిషేచనికం భాండం చూడండి బాగా కృత్వా రామ ప్రదక్షిణం శనే జగామ సాపేక్షః దృష్టిం తత్ర విశాలయత్. అది ఎవరైనా అభిషేకం చేసుకుని భరతులైనా కానీ నేనైనా కానీ నాకు కుదరలేదు, కానీ వచ్చినటువంటి భరతులకైనా కూడా ఈ అభిషేక జలాలతో అభిషేకిస్తారు కదా అని చెప్పి ఆయన అభిషేక జలాలన్నిటికీ కూడా ప్రదక్షిణ చేశారు. ఆయన ఎంతటి కృపా కటాక్ష వీక్షణలు ఉన్నాయో స్వాముల ద్వారా మనం కూడా నేర్చుకోవాలి. వెంటనే కౌసల్యవంతురానికి వెళ్ళిపోయాడైనా. వెళ్ళిన తర్వాత ఆవిడకి మనసులో బాధ, స్వామి వస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా విషయము కౌసల్య మాతకి మందిరానికి ఎవరు కూడా చెప్పేవాడు లేదు. ఎప్పుడైతే రామ నోటి ద్వారా వచ్చిందో ఆవిడ ఒక విధంగా చదువులో పడిపోయింది. తల్లి బాధ ఆవిడకి. ఎందుకంటే నేను రాజమాత వాళ్ళకి కాంక్ష కాదు, రాముడికి ఈ విధంగా అన్యాయం జరిగింది కదా అనేటువంటి బాధ ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది అని వాల్మీకి మహర్షి. ఎందుకంటే ముఖాన్ని కూడా ఆయన గమనించగా రాస్తాడు కాబట్టి క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఆ విధంగా ఆయన రాయడం మొదలు పెడతారు. కాబట్టి అంటే లక్ష్మణ స్వామి ఇంకా వెన్నంటే ఉంటాడు కదా, ఆయనకు మాత్రము విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది కదా. ఎందుకంటే ముసలు పట్టినటువంటి ఆదిశేషుడు కదా స్వామి. అందుకని చూడండి ఇక్కడ తదాతు మధ్వా భృగుటో భృగుర్మధ్యే నరశవః నిశ్వాస మహాసర్గో బిలస్త ఇవ దోషితః. ఆయనకి శ్వాస ఎలా ఉంది అంటే ముసలు పట్టేస్తుంది అనమాట. శ్వాస లోపలికి బయటికి కోపం వస్తున్నట్టు మనం కూడా ఇలా ఊడిసినడిపోతూ ఉంటాయి కదా. ఆయన విచిత్రమైనటువంటి కోపం వచ్చేసిందట. కర్మములన్నీ కూడా అదిరిపోతున్నాయి. భృగుల మధ్య అంతా కూడా తిరిగేస్తుంది అనమాట. అప్పుడు వెంటనే ఆయన అన్నట, జ్యేష్ఠుడికి రాజపట్టాభిషేకం జరగాలి, ఈ దశరథ మహారాజు గారు పాలిటిక్స్ పెట్టారు కాబట్టి ఆయన్ని చంపైనా కూడా నేను రాజు చేస్తాను అన్నయ్య, నాకు నువ్వు అడుగునే నువ్వు ఈ భారత ఖండం అంతా నీ చేతిలో పెట్టేస్తాను, ఒక్క నిమిషంలో నాకు శక్తి లేదనుకుంటున్నావా, నీకన్నా నాకు ఎక్కువ శక్తి ఉందన్నట్టుగా ఆయన ఊరిపోతున్నాడు అనమాట. వెంటనే స్వామి ఆయన నువ్వు ప్రశాంతంగా నువ్వు ఉండు. అక్కడ కూడా స్వామి ఎందుకయ్యా అలా గట్టిగా అరుస్తావు అని కూడా రాముడు గట్టిగా అవ్వలేదంట. అందుకే మనకి సినిమాల్లో కూడా డైరెక్టర్స్ చూడండి బాగా రామాయణాన్ని చక్కగా చదువుకున్నటువంటి డైరెక్టర్స్ ఆ క్యారెక్టర్ని అలాగే మెయింటైన్ చేస్తారు. చూసారు రామ క్యారెక్టర్ని. రాముడికి తీవ్రమైనటువంటి కోపాన్ని చూపించింది ఎక్కడయ్యారంటే రావణాసుడి యొక్క వదలు కదండి. మిగతా చాలా సందర్భాల్లో ఆయన సౌమ్యంగానే బాధిస్తుంటుంది కోపంతోనూ. మీరు ఫోటోలు కూడా చూడండి, ఎప్పుడైనా కూడా రావణుడి యొక్క భారం ఇలా వేసినట్టే ఉంటుంది, ఇలా కోపం తెలిసినట్టు ఉండదు. ఎందుకంటే ఆయన ముఖంలో ఏ రోజు కూడా కోప భావాన్ని చూపించలేదు. క్రోధ మహారేతు అయితే క్రోధం ఉంది, కోపాన్ని చూపిస్తాడైనా. ఎప్పుడు చూపించాడయ్యా కోపమయ్యా అంటే సముద్రుడు గాలి ఉన్నప్పుడంట. రామ సేతువు కట్టేటప్పుడు ఆయన తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. గడగడలాడిపోయాడు సముద్రుడు. తండ్రి ఇక్కడ కాదనైనా పలానా సేతువు రామ సేతువు, రామ మరి సేతువు ఎక్కడ నిర్మించాలో ఆ ప్లేస్ అక్కడ కొంచెం నెమ్మదిగా ప్రవహిస్తాను, ఎక్కువ లోతు కూడా నేను ఉండను, ఆ ప్రదేశంలో వచ్చి నువ్వు రామసేతువుని నువ్వు నిర్మించుకుందు అని ఆయన మళ్ళా చెప్పడం జరిగింది. అంటే కోపం వచ్చినప్పటికీ కూడా క్రోధ మహారయేత్ అంటారు. అంటే కోపాన్ని ప్రదర్శించాలి తప్ప కోపాన్ని చూపించేయకూడదు. చిన్నపిల్లల్ని వాళ్ళని దోమని వీపుతో వేసేసారు అనుకోండి, విప్పేలా చేయబట్టి వాడు చచ్చు ఉంటాడు. అనే కదా చిన్న పిల్లవాడు, వాడు చర్మం ఎలా ఉంటుందండి, లేతగా ఉంటుంది. గట్టిగా మన కోపాన్ని మొత్తం చూపించామంటే వాడు బతకుడు బతుకుతాడా? తల్లి ఏం చేస్తుంది చెప్పండి, కోపంలో ముఖంలో చూపిస్తుంది, చెయ్యమని అంటుంది, అంతే. గట్టి కొట్టదు, కొట్టలేదు. కారణం ఏంటి? కన్న ప్రేమ కాబట్టి కోపం
అలా వర్షం అయిపోతే మనం బతికి బట్ట కట్టగలుగుతాం చెప్పండి, ఆలోచించండి. ఒక వ్యక్తి అంట అప్పుడు 40,00,000 పెట్టి కారు కొన్నాడు. కొంటే బయట పెట్టి అలాగే పూజ చేస్తూ అనుకున్నాడు. జస్ట్ అప్పుడే ఇంకా చిన్న పిల్లవాడు, ఒక 5 ఏళ్ళ పిల్లవాడు వచ్చి వాళ్ళ కొడుకే బయటకు వచ్చాడు. వాడికి ఏం తెలుస్తుంది? వాడు ఏం చేస్తాడు అంటే ఒక చిన్న రాయి తీసుకుని మొత్తాన్ని బాగా గీసేసాడు. ఈ లోపల జరిగింది ఏంటి అంటే తండ్రి బయటకు వచ్చాడు. ఆయనకి కారు అంటే మళ్ళీ చూడండి, ఫస్ట్ టైం కారు కొనడం కూడా అదొక 50,00,000 కారు కొనడం ఇంకా విచిత్రమైనటువంటి కోపం వస్తుంది. ఎవరైనా గీత పెట్టారు ఏమన్నా ముందే గీత పడిపోయేసరికి కోపం వచ్చేసింది. అది చేసింది కన్నా పొడిగే అని కోపం వచ్చేసింది. ఎక్కడ ఏం చేశాడు అయ్యా అంటే ఏ రాయితో అయితే ఆయన బకెరేశాడు కానీ దాంతో చేతి మీద తప్పునేసి కొట్టేశాడు. కొట్టేస్తే ఆ వేళ్ళన్నీ కూడా ఉజ్జునొచ్చేవే. ఆ పిల్లవాడు ఉజ్జునొచ్చైపోతే వెంటనే పాపం మళ్ళీ తండ్రి కదా ఆ క్షణికావేశంలో ఏదో అలా చేస్తాడు. వెంటనే హాస్పిటల్ పడిపోయాడు, ట్రీట్మెంట్ ఇప్పించారు. మళ్ళీ ఆ చేతులన్నింటినీ కూడా పాపం డాక్టర్ గారిని పట్టుకెట్టేశాడు. కానీ ఆ పిల్లవాడు పిలిచి ఎడమ చేతిలో పేపర్ తెమ్మని చెప్పి ఎడమ చేతిలో సారీ డాడీ అని రాశాడు పేపర్ మీద. సారీ డాడీ తప్పైపోయిందని రాస్తే ఆయన తెచ్చుకోవాల్సింది ఇంకా తండ్రి అవునేదండి. అదే 40,00,000 పోతే పోయింది, నా కొడుకు రావడం మళ్ళీ ఎవరైంది అనుకోండి కొడుకు వస్తాడా మళ్ళీ మరి కొట్టేసింది మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోగలుగుతామో తీసుకోలేదు. అది బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను మొదట్లో మీరు చెప్పాను చూసారా, ఛాయాదేవి ఉషాదేవి యొక్క ప్రతిరూపమే. కానీ ఎవడు ఎక్కువ బాధపడుతూ ఉంటే ఎవడు కోపం వచ్చిందట ఓలేసంటే కాలుతాడ ఎవరి మీదకి ఛాయ మీదకి ఆవిడ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే కథతల్లి కాదు కదా, కథతల్లి భరించేస్తుంది. ఎంత బాధన్నా పెంచిందని కొంచెం ఎంతైనా చూపించేస్తుంది ఆ నెగిటివిటీ. ఎప్పుడైతే ఈ కుడుగాలు నా మీద ఎదుగుతారో ఈ కుడుగాలు పోరుగాక. అందుకే ఎవరు కుడుగాలు ఉండదు, యమధర్మరాజుకి కుడుగాలు ఉండదు. ఇంకోటి ఏంటంటే యమధర్మరాజు అంటే సినిమాలో వాళ్ళు ఏం చూపిస్తారయ్యారంటే నల్ల గుడ కట్టేసి నల్ల దురపోతు మీద వచ్చాడు అని చూపిస్తారు. కానీ ఆయన చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు తెల్లగా వస్త్రాలు వేస్తుంటాడు, ఆయన నల్ల వస్త్రాలు వేసుకోడు. చాలా మందికి తెలియని విషయాలని. కొంతమంది బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, బ్రహ్మదేవుడికి తలంతా మొత్తం తెల్లని విగ్గు పెట్టేస్తారు, 4 తలకాయలు పెడతారు, ముసలాయన పెడతారు బ్రహ్మదేవుడిని. కానీ బ్రహ్మదేవుడు ఎప్పుడు ముసలాయన కదా, ఆయన ఎప్పుడే ఇష్టమే. ఆ విషయం తెలియదు, ఎందుకంటే మన బుద్ధిని బట్టే కదా క్యారెక్టర్స్ ని ఆ విధంగా చూపిస్తాము. పురాణం చదివితే మనకు అర్థమవుతుంది. పురాణం చదివేంత సమయం మనకి ఉండదు కాబట్టి యముడంటే ఏం చేస్తామండి ఇలా చూపిస్తాడు, బ్రహ్మ అంటే ఉస్సులాయన చూపిస్తారు. అదే భీముడు చూపిస్తారండి ఎంత లావు భీముడు పెట్టేస్తారు. భీముడు ఎప్పుడు లావుగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఆయన ఉరుకోదరుడు అంటే ఎంత తిన్నాడో పొట్ట బయట అంటే ఎప్పుడు స్లిమ్ అంట చాలా అందంగా ఉంటాడు భీముడు. కానీ భీముడు అంటే ఎలా చూపిస్తారండి మనకి లావుగా చూపించి పెద్ద తెట్టు ఒట్ల వాడికి చూపిస్తారు ఆయన. పాపం ఆయనకి ఎంత శక్తి ఉందో. అందుకనే అప్పుడప్పుడు మీరు క్యారెక్టర్స్ అనమాట అంటే పురాణాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉంటారని. ధర్మరాజు ఇలా ఉంటాడు, భీముడు ఇలా ఉంటాడు, ద్రౌపది దేవి చూడడానికి ఇలా ఉంటుంది, సీతమ్మ ఇలా ఉంటుంది, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మనకి చదివేంత సమయము లేదండి. మనకి లేదు, డైరెక్టర్స్కే ఉండాలి కదా. ఒక సినిమా తీసుకోవాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి కదా, ఆయనలో ఉంటుంది కదా. భగవద్గీత శ్లోకాలు కూడా కొంతమంది డైరెక్టర్లు చెప్తూ ఉంటారు, అన్ని సూతములే కానీ శ్రవణ చదివి కలిసి నేర్పిస్తారు కదా. సినిమా అంటే ఫిక్స్ కదా, ఎప్పటికైనా ఉండిపోతుంది కదా. అందుకని ఇక్కడ చెప్పినటువంటి విషయం అనమాట ఏంటంటే, స్వామి కౌసల్యామాత మందిరానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణ స్వామికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అయినా కూడా ఆయన్ని శాంతింప చేస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే కేవలం ఏమన్నారు ధర్మ మాసికం. మొట్టమొదటి నోట్లో పెద్ద అయిన తర్వాత రాముడి ద్వారా వచ్చినటువంటి మాట చూడండి, కేవలం
బుద్ధిమా ఋషిస్తుల్యం కేవలం ధర్మమాస్తికం. ఈ పాయింట్ మనం బాగా ముందుకు తీసుకున్నాడు. అది వెంటనే సీతమ్మ తల్లి మందిరానికి వెళ్తూనే సీతమ్మ తల్లి ఎలా అంటే రాముడు వస్తున్నటువంటి ఆ పోస్టర్ ఏదైతే ఉందో నడుచుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని గమనించి ఆవిడ వెంటనే ఆయన మనసులో ఏమున్నది, నాతో ఏం మాట్లాడుతాడు అనే విషయాన్ని ఆవిడ ముందుగానే ప్రశ్నిస్తుంది. చూసారా, అది భార్య అంటే. చూడండి, ఉద్యోగం పోయి భర్త ఇంటికి వస్తే ఆ భార్య ఎందుకు పనికిరాని వాడు అని నాకు తెలుసు ఆల్రెడీ. మా అమ్మ నీ మాయలో పడిపోయింది, నీకు అనవసరంగా ఇచ్చి నన్ను కట్టబెట్టింది. నాకు తెలుసు, ఆ పెళ్లి చూపులపై నేను చూసాను నీ ముఖంలో ఏదో తేడా ఉందని. నేను ఆ రోజే నేను రిజెక్ట్ చేస్తుంటే నాకు ఈరోజు ఇలాంటి అవస్థ వచ్చి ఉండేది కాదు కదా మొదలెట్టింది అనుకోండి. ఇంకా భర్త ఎక్కడికోవాలి చెప్పండి, మీరు ఆలోచించారు. నాకు ఆఫీస్లో ఉద్యోగం పోయింది, నెక్స్ట్ పిల్లల్ని వారిని ఎలా పెంచాలి, ఈ రూమ్ రెంట్ ఎలా కట్టాలని ఏడుస్తూ వచ్చాడు పాపం ఆయన. అలాంటి ఆయన్ని ఈవిడ ఇంకా 4 మాటలు అనేసి ఏడ్పించింది అనుకోండి. ఆ భర్త ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా వెళ్ళి ఎక్కడ దుఃఖేశ్వరం ట్రైనింగ్ పంపుతారు, అవునే కదా. అదే భార్య వస్తూనే ఎందుకంటే ఇలా ఉన్నారు, ఏదో జరిగింది సంథింగ్, మీరేం బాధపడకండి, మనం ఆల్రెడీ ఏదో కొంచెం గొప్ప ఏదో మన దగ్గర ఉంది కదా, దాంతో బతుకుదాము. పాపం మీరు 24 hours ట్రైనింగ్ కూడా తినడం వెళ్ళడం రావడం తినడం కూడా సరిగ్గా తింటున్నారో లేదో తెలియదు ఈ 10 ఏళ్ళ నుంచి. కాబట్టి ఇప్పుడైనా మాతో టైంని మీరు హ్యాపీగా స్పెండ్ చేయండి. నిదానంగా ఈ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీకి మళ్ళీ ఇంకొక ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు, లేకపోతే మాత్రం కలిసి పని చేద్దాం ఎక్కడైనా. కాబట్టి హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఫస్ట్ హ్యాపీగా తిని బాగా నిద్రపడి 10 రోజులు 2-3 రోజులు బాగా హాయిగా రెస్ట్ తీసుకోండి, అప్పుడు ఆలోచిద్దాం అన్నదనుకోండి. అప్పుడు ఈ భర్తకి 1000 బలం వచ్చేస్తుంది, అవునే కదా. కాబట్టి సంసారం నిలుపుకోవాలన్నా, సంసారాన్ని చెడగొట్టుకోవాలని ఎవరి చేతిలో ఉందండి, అవునే కదా. అందుకే రామాయణం చదివితే సంసారాలు నిలబడతాయంట, సంసారాలు నిలుపుకోవంట. అందుకే ఆడపిల్లలకి వివాహం అవుతుంది ఇంకా అనేటటువంటి పిల్లలకి ఫస్ట్ రామాయణం చెప్పాలంటండి. లలిత సహస్రనామాలు నేర్పించాలి వాళ్ళకి, విష్ణు సహస్రనామం నేర్పించాలి, పూజ ఎలా చేయాలో కూడా క్రియ నేర్పించాలి వాళ్ళకి. అలాగే రాముడి యొక్క క్యారెక్టర్, సీతమ్మ యొక్క క్యారెక్టర్ గురించి కూడా వాళ్ళకి చెబితే వాళ్ళు ఎంత బాగా అల్లుకుపోతారంటే బాహ్యమైనటువంటి ఇంజనీర్లుగా తయారు చేస్తున్నాం వాళ్ళని, మంచి జాబ్ వచ్చేలా తయారు చేస్తాం. కానీ క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు అనమాట. ఇది మాత్రం చేయకుండా పంపిస్తే వాళ్ళ సంసారాలన్నీ కూడా ఈ మధ్య అయిపోతున్నాయి. అంటే చాలా మంది పిల్లలు వివాహం చేసుకోవడానికి సుఖంగా లేరు. మీకు తెలుసునండి, యంగ్స్టర్స్ ఎలా అయ్యారయ్యా అంటే వివాహం తర్వాత చేసుకున్నాం అవసరం ఏముంది. ఎందుకంటే ఇద్దరి మధ్య కొంతగా భార్య భర్తల మధ్య కొంత సరిగ్గా కుదరడం లేదు. విడాకులు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు బాగా. కారణం ఏంటి అంటే ఓపిక లేదు, శ్రద్ధ లేదు, బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ అంతగా ఫీల్ అవ్వడం లేదు. తిన్నామా, షికారులు చేసామా, పడుకున్నామా, ఇది చాలా లైఫ్ ఉంటే ఎందుకు నీకు జిద్దాడమని వాళ్ళు ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరు తప్పు చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేయలేక అటు ఇటు చూస్తున్నారు, వాళ్ళు మొహాలు చూస్తున్నారు చాలా మంది. అందుకని రామాయణం పాఠ్యాంశాల్లో స్కూళ్ళలోనే పెట్టారనుకోండి ఇటువంటి సమస్య ఉండదు కదా. ఏదేదో సబ్జెక్టులు పెట్టడం కన్నా ఇలాంటి పాఠ్యాంశాలు పెట్టారనుకోండి కనీసం చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నమాట. సీతాదేవి గురించి, మండోదరి గురించి, రాముడు గురించి, విభీషణుడు గురించి ఒక చిన్న అంశం బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళు బాగా క్యారెక్టర్ని వాళ్ళు బాగా బిల్డప్ చేసుకుంటారు. వెంటనే సీతమ్మ, మీ ముఖం వివర్తం అయిపోయింది, మీరు ఏదో విషయంలో బాధపడుతూ వస్తున్నారన్న విషయాన్ని నేను గమనించాను, ఏం జరిగింది అని ముందుగా ప్రశ్నిస్తున్నాను. అయితే అక్కడ రాముడు భార్య దగ్గర వచ్చిన తర్వాత కొంచెమైనా, ఎందుకంటే సీతమ్మ తల్లిని వదిలిపెట్టి నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అనేటటువంటి బాధలో ఆయన రావడం జరిగింది. ఆ బాధని ఆ తల్లి గమనించేసింది. వెంటనే చెప్తుంది చూడండి, ఆవిడ పిలుపు ఎలా ఉంది, రాముడితో సీతమ్మ మాట్లాడినటువంటి
స్వామి యొక్క వాక్కు మనకి తెలుస్తుంది అన్నమాట. బాగుంది. తాం దృష్ట్వా సహి ధర్మాత్మా నశశాక మనోగతం తం శోకం రాఘవః సోఢం తతో వివృతతాం గతః వివర్ణవదనం దృష్ట్వా త్వం ప్రసన్నాం అమర్శనం. మీ ముఖము వివర్ణవదనం అంటే మీ ముఖం వివర్ణం అయిపోయింది, ముఖంలో ఆనందం కనిపించలేదు. అలాగే మళ్ళా చూడండి, పుష్యమి నక్షత్రయుక్త అంటే ఆదిపుత్ర, పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశి యందు బృహస్పతి ఉచ్చ రీతిలో ఉన్నటువంటి స్థితిలో నీకు మరి ఈ విధంగా పట్టాభిషేకం అన్నారు కదా, కానీ నీ ముఖం చూస్తే ఈ విధంగా వివర్ణం అయిపోయింది, బాధాతప్త హృదయం అనేటటువంటిది నీ ముఖంలో నాకు కనిపిస్తుంది. ఏం జరిగింది ఆర్యపుత్ర అన్నారు. చూసారా ఎలా పిలిచిందండి? ఆర్యపుత్ర. అంతేగాని జ్యేష్ఠపుత్ర అన్నది ఇక్కడ, ఏదో రామ అని కూడా పేరు పెట్టి పిలవలేదు. ఎలా పిలిచింది అయ్యా? ఆర్యపుత్ర అంటే ఆర్యంలోనే నువ్వు చాలా జ్యేష్ఠైనటువంటి రామ అని పిలుస్తూ, ఆర్యపుత్ర పిత మాత భ్రాత పుత్ర సదా శుష స్నాని పుణ్యాని భుంజానాం భాగ్యముపాసతే. అడుగుతుందన్నమాట. ఏంటంటే చిన్నప్పుడు స్త్రీ తండ్రి యొక్క పాలనలో ఉండాలి, వివాహం అయిన తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉండాలి, అలాగే భర్త లేని పక్షంలో పుత్రుని యొక్క సంరక్షణలో ఒక స్త్రీ ఉండాలి కదా అని చెప్తూ ఆ తర్వాత మనం అంటుందన్నమాట. ఏంటంటే విషయం అంతా కలుపుకున్న తర్వాత నేను కూడా నీతో పాటు అరణ్యానికి వస్తాను. ఎందుకని అంటే ఆయన చెప్తాడు, ఎందుకంటే అరణ్యం అంటే అంత ఈజీ కాదమ్మా, చాలా కష్టాలు ఉంటాయి. తర్వాత దండకారణ్యం అంటే ఏమనుకుంటున్నావు? ఆయన చెప్తాడనమాట, దండకారణ్యంలో అన్ని ముళ్ళే, చుట్టుపక్కల ఎక్కడ చూసినా రాక్షసులే, ఎక్కడ చూసినా జంతువుల యొక్క అరుపులే, నువ్వు ముందే భయపడిపోతూ ఉంటావు. కాబట్టి నీకు తెలియదు వద్దమ్మా, నువ్వు రావడానికి అవకాశమే లేదు. నీవు లక్ష్మణుడి యొక్క సంరక్షణలో అయినా, భరతుడి యొక్క సంరక్షణలో అయినా, శత్రుఘ్నుడి యొక్క సంరక్షణలో అయినా వాళ్ళ మాట జవదాటకుండా ఉండదుగాక అంటాడు. అంటే ఆవిడకుంది భర్త ఉండేదా వీళ్ళందరి సంరక్షణలో ఉండవలసిన బాధ్యత నాకే వచ్చింది అంటుంది అనమాట. అలాంటి అవస్థ నాకెందుకు ఉంటుంది. ఆవిడ ముందే చిన్నప్పుడే ఎన్నో వేదాలు చదువుకుంది ఆవిడ. సీతమ్మ అంటే మనం ఏమనుకుంటామయ్యా అంటే ఇంట్లో కూర్చొని వంట కుందేలు అనుకుంటారు కదా, ఆవిడ చెప్తుందండి, మళ్ళీ నవ్వు వస్తుంది అనమాట. ఏంటంటే మా నాన్న నీకు ఎందుకు వివాహం చేశాడో నాకు అర్థం కాలేదండి, స్త్రీ రూపంలో ఉన్నటువంటి రాముడికి ఇచ్చి వివాహం చేశాడేమో అని చెప్పి అనుకుంటున్నాను అంటే అర్థం పడుతుంది. అంటే నువ్వు చిన్నపిల్లలాగా ఒక ఆడపిల్లలాగా ఏదో అప్పగిస్తున్నావు నన్ను, నువ్వేదో రాముడు అనుకున్నాడు మా నాన్న, కృష్ణుడు అనుకున్నాడు మా నాన్న, నువ్వు దేనికైనా కూడా తట్టుకు నిలబడతావు అనుకున్నాడు, భార్యను కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే అసలు నువ్వు పురుషుడు కాదు, నువ్వు స్త్రీ రూపంలో ఉన్నటువంటి రాముడివి, మా నాన్నగారు సరిగ్గా చూడలేదు మొగ్గం అని నమ్ముతూ అన్నదనమాట. అంటే ఆశ్చర్యం ఏంటంటే రాజ్యం లేదు, పదవి లేదు అంటే ఆ నాయకుడి కన్నా నాయకుడి భార్యకి ఎక్కువ కోపం వస్తుంది. అవునా కదా? మామూలుగా ఆవిడేమనుకుంటుందంటే హ్యాపీగా మనం కలిసి 14 సంవత్సరాలు ఆనందంగా ఉండొచ్చు అని ఆనందపడేది అనమాట. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారా? కాబట్టి మన ఇద్దరం కూడా ఆనందంగా అరణ్యవాసం చేద్దాము. నేను ముందు నడుస్తూ ఉంటాను, అక్కడ కంటకాలు ఏవైతే ఉంటాయో అంటే ముళ్ళు అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసివేస్తూ ఉంటాను, నువ్వు హాయిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. కానీ అలాంటి బాధ్యతని నాకు నువ్వు ప్రసాదించు, ఈ పని చేసుకుంటూ నేను బతికేస్తాను. ఎవరన్నా నీ పాయింట్? నాకు ఏ పని పాటు ఉంటుంది కదా, అరణ్యంలో ఎలా బతకాలి, అన్ని కూడా ముళ్ళు ఉంటాయి, అరుపులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, నేను రాను మా పుట్టిని పంపించేసేది, మీరు 14 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా చూద్దాం, ఆ తర్వాత ఏముంటుందో, తర్వాత ఏ సంగతో తర్వాత ఆలోచిద్దాం అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అయితే
కానీ ఆవిడంటుంది భర్త ఎక్కడుంటే భార్య ఆయనతో పాటే ఉండాలి. ఆయన అయోధ్యలో ఉన్నా అక్కడే ఉంటాను నేను, ఆయన అరణ్యంలో ఉన్నా అక్కడే ఉంటాను. ఎందుకంటే ఆయనతో ఉన్నంత ఆనందం నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా నాకు లభించదు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యానికి అన్యోన్య దాంపత్యం ఉంటారు చూస్తారా. ఇది ఉంది అంటే మిగతా ఏమి కూడా ఈ ప్రపంచంలో వాళ్ళు విడదీసే వాళ్ళు ఎవరు కూడా ఉన్నారనమాట. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి, లక్ష్మణ స్వామికి ఏమవుతుందంటే, లక్ష్మణ స్వామిని ఏం చేస్తారు స్వామి, లక్ష్మణ నువ్వు హాయిగా ఉండడైనా భర్తలకు సేవ చేసుకుంటానంటే మళ్ళా అంటాడు, నేను ఎలాగో ఉన్నాను కదా, కౌసల్య మాత్రం ఎవరు చూసుకుంటారు, సుమిత్ర మాత్రం ఎవరు చూసుకుంటారు, కాబట్టి వీళ్ళిద్దరిని నువ్వు బాగా చూసుకునైనా నేను మీ వదినమ్మ వెళ్ళిపోతాను అంటే లక్ష్మణ స్వామి ఊరుకుంటాడా? ఆయన అంటాడు, చూడండి అన్నయ్య నువ్వు మరే చెప్తున్నావు సుమిత్ర మాత్రం చూసుకోమని, కౌసల్య మాత్రం కూడా చూసుకోమని, కౌసల్య మాత గురించి నీకు తెలియదేముంది అంటాడు. ఏంటంటే చూడండి, కౌసల్య విభ్రుయాదార్య సహస్రమహిమద్విదాన యస్యాః సహస్రం గ్రామాణం సంప్రాప్త ఉపజీవినా అంటే వాళ్ళ నాన్నగారు అంట. ఎవరి నాన్నగారు? కౌసల్య మాత యొక్క నాన్నగారు. కౌసల్య మాత సుఖంగా జీవించడానికి 1000 గ్రామాలని రాసేసారట ఆవిడ పేరు మీద. ఎన్ని గ్రామాలండి? 1000 గ్రామాలు భరణంగా ఇచ్చాడనమాట. ఆవిడే కొన్ని లక్షల మందిని పోషిస్తూ ఉంది, నేను ఆవిడ పోషించాలా? కాబట్టి ఆవిడ పోషించాల్సినటువంటి అవసరం నాకే ఉందన్నయ్యా. ఆవిడ భర్త దగ్గర ఉంటుంది, మీ భార్య మీ దగ్గర ఎలా అయితే ఉంటుందో ఆవిడ భర్త దగ్గర ఉంటుంది, నేనైతే పోషించాలా ఉంది. కాబట్టి ఇది ధర్మం నువ్వే చెప్పావు కదా, తల్లి కూడా నీతో పాటు వస్తాను అంటే నువ్వేం చెప్పావు, భర్త దగ్గరే ఉండాలి భార్య అన్నావు కదా, మరి నేనైతే పోషించాలా ఉంది. ఆవిడే వాళ్ళందరినీ కూడా పోషించే స్థాయిలో ఉంది. అంటే 1000 గ్రామాలు వాళ్ళ నాన్నగారు ఇచ్చి పంపించేశారట. ఎవరికండి? కౌసల్య మాతకి. మళ్ళా నేనెందుకు నాయనా అని చెప్పిన తర్వాత నెక్స్ట్ స్వామి రాముడు ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటారంటే, సీతమ్మని పిలిచి మన దగ్గర మనం సంపాదించింది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడ వశిష్ఠ మహర్షి కొలికినటువంటి సుయజ్ఞుడు అనమాట, ఆయన పేరు సుయజ్ఞుడు. వాళ్ళ పురోహితుడు అనమాట ఆయన. అంటే యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ఆయన్ని పిలవమని చెప్తారు. సుయజ్ఞుడి యొక్క భార్య కూడా వస్తుంది అనమాట ఆయనతో పాటు. వస్తే ఇక్కడ చూడండి, ఆయనకి ఎన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తారయ్యా అంటే, ఇక్కడ సుయజ్ఞుడికి పాద పూజ చేసి పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు అనేక బంగారు ఆభరణాలు, అనేక రకాలైనటువంటి మరి యజ్ఞ క్రతువులకి మనం దాన ధర్మాలు చేస్తాం చూడండి. ఈ భార్యాభర్తలు అంటే సీతమ్మ తల్లి రాముడు ఇద్దరు కూడా ఆయన పాదాలను కడిగి దానం చేస్తారు. అంతేగాని నా దగ్గర ఇది ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి బంగారు ఏళ్ళు కూడా మరి దొంగలొచ్చి దొరికిపోతారేమో, నువ్వు తీసుకెళ్ళి ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళిపోయి ఇలా ఇచ్చవచ్చు కదా. బాగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు, పట్టుపండి అంటారు. అలా కాకుండా సబ్రాహ్మణుడికి ఎలా ఏ విధంగా ఆయన్ని ఏమంటారు అక్కడ దక్షిణ అంటారు, గురు దక్షిణ అంటారు కదా. నువ్వు దక్షిణ ఎలా ఇస్తారయ్యా అంటే తాంబూలంతో కలిసిస్తారు. అందుకని పాపం రాముడి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా, విలువైనటువంటి ద్రవ్యం అంతా కూడా ఇద్దరు కలిసి పాద పూజ చేసి ఆ యొక్క మరి దక్షిణ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎవరికి అంటే వశిష్ఠుడి యొక్క కొడుకు సుయజ్ఞుడు అనేటువంటి ఆయన పురోహితుడు. ఆయన భార్యకి ఏం చేస్తున్న సీతమ్మ తల్లి అంటే, హారంచ హేమసూత్రంచ భార్యాయే సౌమ్యహారయ దర్శన చాదున సీత దాతుమిచ్చుతి తే సఖి. తర్వాత అంగదాని విచిత్రాన్ని కేయూరాని శుభాయిచ అంటే సీతమ్మ తల్లి యొక్క అనేక ఆభరణాలు, అలాగే మేకప్ కిట్స్ ఉంటాయి చూసారా, రకరకాల ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అంటారు చూసారా. ఎందుకంటే మహారాణులు కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎవరికి ఇచ్చేసారట, ఆ సుయజ్ఞుడి యొక్క భార్యకి ఇచ్చేసారట.
పడుకునేటటువంటి మంచం ఏదైతే ఉందో కూర్చోబడిపోద్ది. మళ్ళా 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ అద్భుతంగా చేయించుకుందాం వచ్చిన తర్వాత. అందరికీ మంచం ఇక్కడ కాబట్టి అది కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎవరికండి? శ్రీకరుడికి, శ్రీకరుడు గారికి, పురోహితుడికి ఇచ్చేసారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అనేక అంటే వాళ్ళ మేనమామ ఇచ్చినటువంటి శత్రుంజయం అనేటటువంటి మహాగజాన్ని, అలాగే 1000 బంగారు నాణాలు, అలాగే ధన కనక వస్తు వాహనాలు అన్నింటినీ కూడా శ్రీకరుడికి ఇచ్చేస్తారు. తర్వాత చూడండి, వేద బ్రాహ్మణులు అంటే పక్కన అధవాకాలు, పట్నాలు, ఘనాలు చదువుతారు చూసారా, వాళ్ళని ఏమంటారయ్యారంటే చిత్రరథుడు అనేటటువంటి మంత్రికి కూడా చాలా ధనకనక వస్తువులను ఇచ్చారు. అలాగే నటశాఖ, కలాప శాఖ బ్రహ్మచారులకి 8 బండ్ల రత్నాలు, ధాన్యాలు మోసేటటువంటి 1000 ఎద్దులు వృషభాలు, అలాగే మరి పొలం దున్నేటటువంటి 200 దున్నపోతులు, నెక్స్ట్ ఎద్దులు అనమాట. అలాగే 1000 గోవులు. ఇవన్నీ వాళ్ళకి ఈ 14 సంవత్సరాలు కూడా మేము ఉన్నాం కాబట్టి మీరు ఆనందంగా జీవించండి, మీరు బాధపడకండి, మేము లేవు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని మీరు ఏదో కరో గంజో తాగాల్సిన అవసరం మీకు లేదు. లాస్ట్ అండి ఇక్కడ మరొకైనా గర్భ వంశస్థులైనటువంటి ఒక ఆయన తిరుజటుడు అనేటువంటి సద్బ్రాహ్మణుడు అనమాట. ఆయన 7 సంవత్సరాలు అనమాట. వాళ్ళు ఆవిడంటుంది రాముడు అన్ని ఇచ్చేస్తున్నాడంట, నువ్వు కూడా వెళ్ళి దానం అడుగుతావు అని పాపం ప్రోత్సహించి పంపిస్తుంది అనమాట. ఇది అడగాలంటే సిగ్గు, కానీ వచ్చిన తర్వాత అడిగాడు పాపం. అడిగితే వెంటనే రాముడికి కొంచెం ఆనందంగా ఉండాలనుకున్నాడు. ఏడ్చుకుంటూ వెళ్తే మనం వీళ్ళంతా ఏడుస్తారు కదా, ఒకసారి తగ్గిద్దాం అనుకున్నాడు అందరినీ. అనుకుని ఏం చేశాడంటే, సరేనైనా ఆయన పోస్ట్ ఎలా ఉందో కూడా వాళ్ళు మీకు పరీక్ష రాశారు. సన్నగా మనకి సినిమాలో ఆయన పేరు ఘటోత్కచుడు సినిమాలో రమణారెడ్డినా సన్నగా నడిచేసారా, సేమ్ అనమాట. అలాగే ఉన్నాడట ఈ బ్రాహ్మణుడు. ఆయనకి ఒక టాలెంట్ ఉందంట. ఆయనకి ఏం టాలెంట్ అంటే కర్మస్వాముల టాలెంట్. కర్మ తిప్పి కొట్టాడంటే కొన్ని వేల కోట్ల కోస దూరంలో పడుతుంది అనమాట. అంత టాలెంట్ అంట. మనిషి చూస్తేనేమో ఇలా పక్కగా ఉన్నాడు, ఈ టాలెంట్ మాత్రం చాలా అత్యద్భుతమైన టాలెంట్ అనమాట. ఆయన అన్నాట, ఇదిగోనైనా ఈ గోవులన్నీ ఉన్నాయి కదా, ఈ ఎంత వరకు నువ్వు కర్ర విసిరగలుగుతావో ఆ గోవులన్నీ నీవే అన్నట్టు. అప్పుడు ఈ టాలెంట్ చూపించాట 10 మంది ముందు. అంటే 10 చూస్తున్నారు, రాజు 10 కూడా వచ్చేసారు అక్కడికి. ఆయన కర్ర తిప్పాటండి, కొన్ని వేల లక్షల గోవుల పై నుంచి వెళ్ళి చివరికి అక్కడ మరి నది ఉంది కదా, ఏ నది అండి, సరీ నది దగ్గర ఒడ్డున్నటువంటి ఒక ఎద్దు దగ్గర ఆడపడిందంట. అంటే ఎద్దు కూడా నీదేమో అన్నట్టు మొత్తం నది. తర్వాత ఇద్దరు వెళ్ళి ఆయన పాదం నమస్కారం ఆయన, నేను మీకు ఫ్రీగానే ఇచ్చేద్దాం అనుకున్నాను, నీకు ఈ విధంగా కష్టపెట్టాలని కాదు, నాకు సంతోషం కలిగింది కాబట్టి నీ టాలెంట్ ఏంటో ఈ గురువులకి చూపించాను కదా, అందుకే ఆ విధంగా చేశాను, నన్ను క్షమించు అన్నట్టు. చూసారా ఎంత గొప్ప హృదయం రాముడిది. అందుకని తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ సేవకులు అంటే మన ఇంటిని శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు. మనకైతే ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళకి కొన్ని వేల మంది ఉంటారు కదా. కాబట్టి ఇల్లంతా కూడా డస్ట్ పట్టకుండా మీరు వచ్చేంత వరకు కూడా ఈ ఇంటిని మీరు బాగా సంరక్షించండి. ఈ 14 సంవత్సరాలు కూడా మీరు హాయిగా తినడానికి ఉండడానికి మీకు ఏం కావాలి అన్ని ఏర్పాట్లు మీకు నేను వస్తువులు, తినే వస్తువులు, తాగే వస్తువులు అన్నిటినీ కూడా నేను మీకు ఏర్పాటు చేయగలుగుతున్నాను. మీరు ఆనందంగా ఈ మందిరాన్ని, నా మందిరము సీతా మందిరము ఇద్దరితో ఉంటాయి, లక్ష్మణస్వామి మందిరాన్ని కూడా మీరు సంరక్షిస్తూ ఉండండి అని వాళ్ళందరికీ కూడా దాని ధర్మాలన్నీ కూడా చేసేసారు. అయితే ఇక్కడ ఈ కైకమాత ఏం చేసింది అని అంటే, రాముడికి నార చీరలు అందరి ముందే కట్టించింది. మళ్ళీ ఏమవుతుంది అని అంటే, సీతమ్మ కూడా వెళ్తుంది కాబట్టి ఆవిడకి కూడా నార చీరలు కట్టండి 10 మంది ముందు కూడా ఆవిడకి ఆ చీర కట్టిస్తూ ఉంటే వశిష్ఠుడు వచ్చి ఎలా తిడతాడయ్యారంటే మనకి చదవాలి ఆ శ్లోకాలను. దశరథ మహారాజు గారు ఏం చేశారయ్యారంటే, నా కోడలు ఇలాంటి కాలం వస్తారు కట్టుకోవాల్సిన అవసరం
అవసరమే లేదు, ఈ 14 సంవత్సరాలు ఆవిడ పెట్టుకున్నటువంటి నగలు మళ్ళా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడ కట్టుకున్నటువంటి చీరలు మళ్ళా కట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అన్నింటినీ పండ్ల మీద పంపించేసేయండి అని ఆయన, అంటే మామగారు ఎంత ప్రేమ అంటే ఒక కూతుర్ని సాగినట్టుగా ఆమెకి చీర అంటే చినంబరాలన్నీ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ సుమిత్రామాత లక్ష్మణ స్వామిని ఏం చెప్తుందయ్యా, మొట్టమొదటిసారిగా ఆవిడ నోట్లోంచి వచ్చినటువంటి పలుకు ఏమిటాయంటే, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యా అవనీం విద్ధి గచ్చతా తయథా సుఖం. లక్ష్మణ స్వామికి చెప్తుందన్నమాట, మా రామం దశరథం విద్ధి, నాయనా నువ్వు అయోధ్యని విడిచేసి రామలక్ష్మణుడు అంట అరణ్యవాసానికి వెళ్తున్నావు కదా, నన్ను సీతమ్మ తల్లి అనుకో, అలాగే దశరథ మహారాజే రాముడు అనుకో, అలాగే అయోధ్య అవనీ విధి ఆ యొక్క ఆ అడవి చూసారా అదే నీకు అయోధ్య. కాబట్టి దక్ష కాద యథాసుఖం, నువ్వు రాముడితో పాటు లక్ష్మణుడితో అంటే సీతమ్మ తల్లితో రాముడితో పాటు నువ్వు ఆనందంగా ఉండి వాళ్ళ యొక్క సేవ చేస్తూ బతుకు. చూసారా, మా గురించి వదిలే గురుదేవి గురించి కూడా ఆవిడ ప్రస్తావించలేదు, మరి నా గురించి ఆవిడ ప్రస్తావించిన తల్లి సుమిత్రామాత అంటే ఆవిడ గురించి కూడా ప్రస్తావించలేదు. ఆవిడని బాగా చూసుకోండి, ఆవిడకి ఎంత ప్రేమ ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం ఈ సందర్భంలో, యాక్చువల్గా కైకామాతకు కూడా అత్యద్భుతమైనటువంటి ప్రేమ అంట అసలు రాముడు అంటే. అసలు కౌసల్యమాత కన్నా సుమిత్రామాత కన్నా ఎక్కువ పెరిగింది కైకామాత మంత్రులు ఉన్నట్టు రాముడు. ఎక్కువ ప్రయత్నించింది ఆవిడనంట, ఎక్కువ సేవ చేసింది కూడా రాముడు. ఆవిడ వెంటనే ఎలా చేసింది ఆవిడ అంటే, ఇదంతా ఒక డ్రామా. చెప్పాను కదా మీ అందరికీ, ప్రేమ ఉంటేనే తప్ప చూడండి, రాముడికైనా ప్రాణహాని ఉంటుందంట మామూలుగా, దశరథుడికైనా ప్రాణహాని ఉంటుందంట మామూలుగా. గడియ విషయాలు చెప్తూ ఉంటారు, రాముడు తండ్రికి దూరం అయితేనే తప్ప రాముడు బతుకుతాడు. దశరథుడు పోయినా పర్వాలేదు, రాముడు మాత్రం బతకాలి అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్తారు. ఓకే, సెకండ్ పాయింట్, ఈ రాక్షస వంశం సమూలంగా అలాగే ఈ దండకారణ్యంలో ఉండేటటువంటి మూకంతా కూడా వెళ్ళిపోవాలంటే రాముడు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అది సాధ్యం కాదు. కాబట్టి రాముడు అయోధ్య రంగంలోనే ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇండైరెక్ట్ గా ఆవిడకి తెలుసును. లేకపోతే మీరు బాగా ఆలోచించండి, నిజంగా రాముడి మీద ఉంటే దశరథుడు చనిపోయిన తర్వాత మన భరతుడితో పాటు భరతుడు చివాటు వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఎందుకు వెళ్తారు? తల్లంతా రాముడి ఈవిడ ఆగిపోరు కదా, అంతలోనే ఉండిపోరు కదా, మరి ఈవిడ వెళ్ళినట్టుంది కదా మనకి. ఆలోచించండి. కాబట్టి రామాయణాన్ని విచక్షణాపూరితంగా చదివితే మనకి అన్ని ముడులన్నీ కూడా గ్రంథులన్నీ కూడా విడిపడతాయి అన్నమాట. అలా చదవగల విశ్లేషణాత్మకంగా మనం రామాయణాన్ని ఒక రీసెర్చ్ రూపంలో మనం చదవగలిగితే అనే విషయాలు బయటకు వస్తాయి కదా కదండి. అందుకని ఇక్కడ స్వామి మరి అయోధ్య నగరాన్ని వీడి అరణ్యవాసానికి బయలుదేరడం జరిగింది. తమసా నది, ఎందుకంటే సరియు నది, తమసా నది, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి కూడా ఆయన వెళ్ళిన తర్వాత మరి ఆయనతో పాటు సుమంత్రుడు అనేటటువంటి ఆయన తమసా నది తీరం వరకు ఒకరికి రావడం జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడ మరి వాళ్ళు బస చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ గుర్రాల యొక్క బాధ్యతను ఇస్తాడండి రాముడు. రేపు చెప్పుకున్నామంతా గుర్రాలని ఎంత అద్భుతంగా చూసుకునేవాడు రాముడు. గుర్రాలు రథాన్ని తోలేటువంటి గుర్రాన్ని చాలా చక్కగా చూసుకునేవాడు. ఈ విషయంలో చాలా మంది అక్కడ మనకి మామూలుగా కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా. మనం ఎన్ని వెహికల్స్ వాడుతున్నా, అది స్కూటర్ అయినా, సైకిల్ అయినా, కార్ అయినా, ఏదైనా బండి అయినా కూడా కొన్నిసార్లు తెలియకుండా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా. మన చేతిలో లేదు, అంత ఎదుటి వాళ్ళది కూడా తప్పు ఉంటుంది. కానీ ఒక వెహికల్ మనం కొన్నప్పుడు ఆ వెహికల్తో మనకు ఒక అనుబంధం ఉంటుంది కదా. ఆ వెహికల్ యొక్క
మాట్లాడుతున్నాయి నాతో. చెట్లు మాట్లాడుతుంటాయట. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీరు అందరూ హాయిగా ఉండండి, నేను మళ్ళీ 1 వీక్లో వస్తాను, మీరు హ్యాపీగా వేరే వాళ్ళకి ఇంటికి వస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నారని మాట్లాడిస్తావాలి. చెట్లు అంతా మాట్లాడతాయి. మన వెహికల్ కూడా అంతా మాట్లాడుతుందంట. వెహికల్ గుర్తు నుంచి అయిపోయినా కూడా కొంతమందికి ప్రాణోపాయం నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ వెహికల్ కాపాడేస్తుందంట వాళ్ళు. అందుకే రాముడు గుర్రాలతో మాట్లాడేవాడు, అలాగే కృష్ణుడు కూడా గుర్రాలతో మాట్లాడేవాడు. అది ప్రేమ అంటే మనం అనుకుంటా గోర్లే కదా, వాడితో మనం ఏం మాట్లాడతాం. మనతో పాటు ఒక డ్రైవర్ మనతో వస్తే మనం ఒక్కొక్క కొండవే తాగాలంట, ఆయనకి 2 కొండలు తాగించాలంట. ఎందుకని పాపం ఇంత దూరం మన కోసం ప్రయాణం చేసి మన గాడిని తీసుకొస్తున్నాడు కదా, వీటికి సరిగ్గా చూడలేదనుకో హైట్ మీద వదిలేస్తాం మనల్ని. ఎందుకంటే పని చేయట్లేదు మనల్ని అంటే మనకి డ్రైవర్ రాలేకపోతే సత్యంగా ఉండాలి. కోపం కానీ డ్రైవర్కి మన మీద వచ్చిందండి అవునా. కాబట్టి మనం ఎవరితో ఎక్కువ ప్రేమగా ఉండాలయ్యా, పక్కన డ్రైవర్తో చాలా ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మనం మోసుకెళ్తున్నాడు పాపం, మన గాడిని తీసుకెళ్తున్నాడు కాబట్టి. అంటే ఇక్కడ రాముడు గుర్రాలని జాగ్రత్తగా చూసుకొస్తున్నాం కదా, ఎందుకంటే ఆ గుర్రాలను ఎంతో ప్రేమగా చూస్తున్నాను. 14 సంవత్సరాలు కూడా నేను తిరిగి రావడానికి పడుతుంది కాబట్టి గుర్రాలను బాగా చూసుకో, రథాన్ని బాగా చూసుకోని చెప్పి ఆయన కూడా అనేక రకాలైనటువంటి దివ్యమైన ఆభరణాన్ని అక్కడ అయోధ్యలో ఇవ్వడం జరిగింది. ఇలా గోమతి నది, స్కందిక నది, శృంగవేరులో గుహుడు మనకు తెలుసు కదా. గుహుడు అంటే ఎవరు? నిషాద చక్రవర్తి రాజు. ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఏ విధంగా స్వామిని మరి సత్కరించాడు, ఆరాధించాడు అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి श्रीराम जय राम जय जय राम, 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 नीलमेघ श्याम कृष्ण नित्य जगन्मोहन कृष्ण बालगोपाल कृष्ण भव्य मंगलम वेणुगानलोल कृष्ण वेदांतवेद्य कृष्ण नवनीताचोर कृष्ण नित्य मंगलम भक्तजनाधार कृष्ण परमदयावाद्य कृष्ण मुक्तिसंधायक कृष्ण मुक्तिमंगलम गीतामृतदात कृष्ण परमयोगीश कृष्ण पार्थसारथि रूप कृष्ण सर्वमंगलम पार्थसारथि रूप कृष्ण सर्वमंगलम मंगलम श्री कुरुक्षेत्र रणक्षोभिधारिणे पार्थसारथि रूपाय गीताचार्याय मंगलम मंगलम गोसलेन्द्राय महादेवात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम मंगलम गुरुदेवाय महादेवात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम शांतिरूपाय मंगलम। बोलिए श्याम रामचंद्र की, श्री कृष्णचंद्र भगवान की, सद्गुरुनाथ महाराज की जय।
శుక్రవారం పూజ మధ్య అనౌన్స్ చేయండి చేస్తాం. ఈరోజు ఉదయం కార్యక్రమంలో మాతాజీ వారిచే రామాయణం ప్రసంగించారు. ఈరోజు సాయంత్రం 5:30 గాయత్రి పూజ, తర్వాత భగవద్గీత శ్రేష్ఠ పారాయణం, తర్వాత 6:30 మాతాజీ వారిచే భగవద్గీత ఉపన్యాసంలో జరిపి భక్తులందరూ పాల్గొనకుండా కోరుకుంటున్నాను. శుక్రవారం కళ్యాణం 10 గంటలకి దీప పూజ జరిపించబడిన భక్తులందరూ మీరు కలిసివలసిందిగా ప్రార్థిస్తున్నాను. దానికి కావలసిన వివరాలు సామాగ్రి అలా తెలుపబడుతుంది మీకు.